అభిప్రాయంలో కొందరు ఉండొచ్చు. మరి ఎంతవరకు అవకాశం వస్తుందో వారు ఎంత టైం ఇస్తారో తెలియదు. కాబట్టి ఈలోగా ఇక్కడ ఉన్నటువంటి ఆహుతులు పెద్దలు ఎవరైనా కానీ వారి వారి అభిప్రాయాన్ని పంచుకునేదానికి ఇది వేదిక కావాలి. కాలుష్యం ఉగాది కూడా వెళ్ళక ముందే 43 డిగ్రీల సెల్సియస్ ఎండ అంటే పసిపిల్లలు పెద్దవాళ్ళు తట్టుకోలేనటువంటి ఎండని మనం మార్చి నెలలోనే అనుభవిస్తున్నాం. ఇటువంటి విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మంగభద్ర రండి. ఇక్కడ వాళ్ళు చాలామంది మాట్లాడగలిగిన వాళ్ళే. వైదేహి నగర్ కాలనీ అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు, పివిఎల్ నారాయణరావు గారు, యాదగిరిరావు గారు, అత్తులూరు మల్లికార్జున గారు, రఘురామ్ నాయక్ గారు, కృష్ణా శేష్ గారు, సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులు మరి వస్తారా, శ్యామ్ సుందర్ గారు రండి మాట్లాడండి. అందరూ మేడం గారు వచ్చిన తర్వాత మాట్లాడాలనుకుంటున్నట్టున్నారు. సంతోషమే, ఎవరికైనా సత్యంగా అదే ఉంటుంది. నన్ను మాట కట్ అవుతుంది చూడండి. దేశభక్తులందరూ కూడా స్వాగతం పలుకుతూ మరి ఓటు యొక్క విలువ గురించి అంత రైట్ ఓట్ ఛాలెంజ్ ఉద్యమం పేరుతోటి అంత ఉద్యమం చేసినప్పటికీ కూడా 48%, 49% మన ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఓటింగ్ జరగడం జరిగింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఓటింగ్ జరగకపోవడానికి కారణాలు ఏంటి? 2 చోట్ల ఓట్లు ఉండి అక్కడ ఒక ఓటు ఇక్కడ ఒక ఓటు ఉండి అక్కడికి వేయడానికి వెళ్తున్నారా, లేకపోతే రద్దయినటువంటి ఓట్లని అంటే చనిపోయినటువంటి వాళ్ళని ఎలక్షన్ కమిషన్ తీసేయలేదా అనేటువంటి విషయాలు, అసలు ఓటు వేయకపోతే ఏంటి నష్టం, వేస్తే ఏంటి లాభం, ఎటువంటి వ్యక్తులను ఎన్నుకోవాలనేటువంటి అంశాల గురించి మన మిత్రుడు రవిశర్మ గారు మనతో ముచ్చటించేదానికి ముందుకు వచ్చారు. చప్పట్లతోటి వారి సభాయ నమః. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిశర్మ, అంటే వరస్థలపూర్లోనే ఉంటాను. మీరందరూ పెద్దలు, విఘ్నులు, చాలా విషయాలు మీరు అందరికీ తెలుసు. కానీ నాకు తెలిసిన విషయాలు 2 మీతో పంచుకుందామని ముందుకొచ్చాను. ఏమిటంటే రాబోయే రోజుల్లో మనకి ఓట్ల పండుగ వచ్చింది. మొన్న ఎమ్మెల్యే అయిపోయింది, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కూడా అందరితో విన్నవించుకున్నాను. చాలా నాకు తెలిసిన గ్రూపుల్లో కూడా ఫార్వర్డ్ చేశారు. కానీ ఎవరు ముందుకు రాలేదు. దానివల్ల చాలామంది ఓట్లు వేయకపోవడం జరిగింది. ఓట్లు వేయకపోవడం వల్ల పోలింగ్ శాతం కూడా తగ్గినట్టు అయింది. కారణం ఏంటంటే మనకి ఓటర్ ఐడి కార్డు ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఉంటుంది. కానీ మరి ఈనాటి మనందరి ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి జమునారెడ్డి గారిని
మనందరి కర్తవ్యం మధ్యలో కోరుతున్నాను. వెల్కమ్ మేడం. మన పిఎన్బి డివిజన్ గౌరవ కార్పొరేటర్ మనందరి హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి స్థిర పరిస్థితులు, మరి ఏ చిన్న పని అన్నప్పటికీ కూడా చిటికలో స్పందించి పరిశీలించేదానికి ముందుకు వచ్చేటువంటి వ్యక్తి, గెలిచిన తర్వాత గెలవక ముందు గెలవడానికి పడే తాపం కంటే గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అంతకంటే మరి ఈనాటి సమావేశానికి మరొక ముఖ్యమైనటువంటి వ్యక్తి శ్రీ సిహెచ్విఆర్కే మూర్తి గారు. వారిని కూడా కోరుతున్నాను. రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు శ్రీ బన్నిపల్లి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కోరుతున్నాను. వారు మన మాజీ కౌన్సిలర్ కూడా. సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు శ్రీ కృష్ణాశేష్ గారిని కూడా వేదికకి రావాలని కోరుతున్నాను. వైదేహి నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ దామోదర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాలని కోరుతున్నాను. గోరక్షక్ ప్రముఖ్ శ్రీ యాదగిరిరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. నాన్న చంద్రశేఖర్ కుర్చీలు ఏర్పాటు చేయండి పైన. కార్యక్రమాన్ని రూపకర్త, ఇట్లా ఈ కార్యక్రమం పెట్టండి శ్రీనివాస్ గారిని సూచన చేయడము, ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోగలగడానికి ముఖ్య కారకులు మేడం గారికి కజిన్ అయినటువంటి కొండవీటి రాజేంద్ర రెడ్డి గారిని కూడా వెతుకుకోవాల్సింది. ఇక్కడ ఆసనాజీ చందు కుర్చీ ఇక్కడ తీసుకురాయి. గౌరవ పెద్దలు పివిఆర్ నారాయణరావు గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను. చైతన్య నగర్ మాజీ అధ్యక్షులు మరియు రిటైర్డ్ అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి భూపాల్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. ఈనాటి మనందరి ఆత్మీయ సమావేశాన్ని ఉద్దేశించి ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా మన మిత్రులు, పర్యావరణ మిత్రులు, ఇవాళ ఏ కార్యక్రమం ఉన్నప్పుడు కూడా పర్యావరణ హితంగా చేసుకుంటేనే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఆలోచనతో వారు మా గడ్డి అన్నారము డివిజన్లోని వారి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీకి అధ్యక్షులు అనుకుంటాను, అధ్యక్షులు. అయితే ఒక కార్యక్రమం చేయాలి అని చెప్పి అనుకుంటే, ఒక కొత్త ఆలోచన చేయాలనుకుంటే ఒక 40 మంది కమిటీ సభ్యులు ఉంటే వాళ్ళందరినీ మెప్పించడం ఎంతో కష్టం. అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమికి ఒక్క ప్లాస్టిక్ లేకుండా మట్టి గ్లాసులతో పానకము, మరి పేపర్ గ్లాసులలో ఆకుపేటల్లో భోజనము 1000 మందికి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి శ్రీ రాజేందర్ రెడ్డి గారు. వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక అలంకరించిన ముఖ్య అతిథి శ్రీమతి ఈటెల జమునారాయణ రెడ్డి గారికి మరియు కార్పొరేటర్ లచ్చిరెడ్డి గారికి, గవర్నర్ శ్రీనివాస్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, వివిధ పెద్దలకు మరియు ఇక్కడ వచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను కొంచెమే టైం తీసుకుంటాను. యాక్చువల్గా గవర్నర్ శ్రీనివాస్ గారికి పర్యావరణ హితంగా మేము కొన్ని ప్రోగ్రామ్ చేశాము. ఆ పరిచయంతో సారు మేడం ఒకసారి ఇక్కడ చాలామంది
బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, మోడీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారని చెప్పడం జరిగింది. చెప్పడం వల్ల నేను ఇక్కడ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం చేశాను. అయితే ఇక్కడ నేను రెండే విషయాలు చెప్తాను. ఒకటి, మన దేశానికి మోడీ చాలా అవసరం. ఇప్పుడు ఆల్రెడీ మీరంతా బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. అది ఇక్కడ అంతా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదో టెంపరీగా ఏదో గవర్నమెంట్ ఉంది, ఏదో చేస్తారని ఆలోచించకుండా మనందరం కూడా మోడీని గెలిపించాలంటే ఈటెల రాజేందర్ గారిని గెలిపించాలి. అది మన దేశానికి ఇప్పుడు మోడీ చాలా అవసరము. ఆర్థిక పరంగా కానివ్వండి, సైనిక పరంగా కానివ్వండి, మన దేశం ఎంత డెవలప్ అవుతుందో అవన్నీ ఇక్కడ చదువుకున్న వాళ్ళకు నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ లోకల్గా ఇంకా వ్యక్తిని కూడా గమనించారు. ఈటెల రాజేందర్ గారు మనకు ఆర్థిక మంత్రిగా పనిచేశారు, మళ్ళీ హెల్త్ మినిస్టర్గా పనిచేశారు, ఉద్యమంలో పనిచేశారు. అలాంటి వ్యక్తి మనకుంటే మన సమస్యలను ప్రాపర్గా రిప్రజెంట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఏదో టెంపరీగా ఏదో చెప్పి ఏదో ప్రలోభాలకి లోపరుచుకొని ఏదో ఓట్లు వేయించుకొని తర్వాత ఏం చేయరు. కాబట్టి మనకు దాన్ని ప్రశ్నించే వ్యక్తి మనకు మన పార్లమెంట్ నియోజకవర్గం అనుకుంటే మన దేశానికి మన పార్లమెంట్ మన కాన్స్టిట్యున్సీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒకరొకరు కనీసం ఒక 10 ఓట్లు, మినిమం 10 ఓట్లు నుంచి 100 ఓట్లు ఏంటి సత్తామని అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ 100 మంది వస్తే ఆ 100 మంది ఒక 1000 ఓట్లు వేయించారని అందరికీ విజ్ఞప్తి చేస్తున్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ రాజేందర్ రెడ్డి గారు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే మన మోడీ గారు వచ్చిన తర్వాతనే 10% ఉన్నత వర్గాలలో కూడా లేనటువంటి వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తూ అక్కడ శాసనం చేస్తే రాష్ట్రంలో అమలు కమిటీ చైర్మన్గా, రాష్ట్రంలోనే కాదు జాతీయ అమలు కమిటీ చైర్మన్గా నియమితులైనటువంటి శ్రీ తాడిశెట్టి పశుపతి గారిని కూడా నియమించి రావడం. మరి ఈ దేశానికి దశ దిశ ఇప్పుడే కాదు భవిష్యత్తు కూడా రథసారథి మోడీ గారే ఉండాలనేటువంటి మనందరి ఆలోచనకు అనుగుణంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దాని అవసరం ఏంటి, ఇవాళ మనం బయటపడి ఒక మాట చెప్పడానికి వాస్తవానికి మీ అందరికీ నేను తెలుసు, రైట్ ఓట్ ఛాలెంజ్ ఉద్యమం చేస్తూ న్యూట్రల్గానే ఉంటూ ఏ పార్టీకి ఏ వర్గానికి కొమ్ము కాయకుండా సరైన వ్యక్తిని ఎన్నుకోండి అని చెప్పి ప్రచారం చేసేటువంటి సంస్థగా మేము ముందున్నప్పటికీ కూడా మరి ప్రత్యేకించి ఈ సార్వత్రిక ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల సమయంలో బయటపడకపోతే నా మనసులో ఎవరైనా సరే ఎప్పుడైనా చాటుగా అయినా సరే ఏదో ఒకరికి ఓటేస్తారు. బయటపడకపోతే 10 మందికి తెలిసిన వాళ్ళకి చెప్పి ఆ 10 ఓట్లైనా సరే వేయించలేకపోతే పొరపాటున ఓడిపోయేటట్లయితే అక్కడ మన దేశ భవిష్యత్తు గందరగోళంలో పడిపోతుంది. శత్రు దేశాల మూకలకు మన దేశం వాళ్ళ గుప్పెట్లో పెట్టేదానికి అవకాశాలు ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈ గత పాలకులు గత ప్రభుత్వాలు ఏ విధంగా పరిపాలన చేసినాయో మనం ఎంత వెనకబడిపోయామో అనేటువంటి విషయాలన్నీ కూడా మనందరికీ తెలుసు. తిరిగి భారతదేశం 18వ శతాబ్దం నాటి మంచి రోజులని తెచ్చుకోవాలని చెప్పారంటే తిరిగి మన మోడీ గారిని అక్కడ చూడాలి. స్థానికంగా మరి ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గానికి ఈటెల రాజేందర్ గారిని మరి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరి అక్కడ మోడీ గారు ప్రధాని కావాలంటే ఇక్కడ ఈ అభ్యర్థిని మనం గెలిపించుకోవాలి. ఈ గెలిపించుకునే క్రమంలో ఎవరికి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఒక 100 మంది అనుకున్నాం, 120 మంది అనుకున్నాం. మన వరకు మనం ఓటేస్తే కాదు, మనందరం కూడా ఒక్కొక్క 10 మందికి 20 మందికి చెప్పగలుగుతాం ఖచ్చితంగా. ఎందుకు చెప్పలేము అని చెప్పంటే ఏమనుకుంటారు, వేస్తారో ఏరో, నాకేమన్నా ముద్ర పడుతుందేమో, ముద్ర పడిందా పడలేదా అనుకునే దానికంటే కూడా రేపు అక్కడ పొరపాటు అనుకో జరగరానిది ఏదైనా జరిగితే ఇంతకంటే బాధపడతాం మనం 5 ఏళ్ల పాటు. కాబట్టి నిర్మోహమాటంగా నేను చెప్తున్నాను, బహిరంగంగా చెప్తున్నాను, మోడీ గారి నిస్వార్థ జీవితానికి మన దేశం ప్రపంచ దేశాలలో మన జాతీయ జెండా రెపరెపలు సగర్వంగా ఎగరించేదానికి తిరిగి వారే ఉండాలని చెప్పి సదాశయంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ పెద్దలు గౌరవ ప్రముఖ శ్రీ యాదగిరి గారిని కూడా మాట్లాడాలని కోరుతున్నాను. దక్షిణ భారత గోరక్షక్ ప్రముఖ శ్రీ యాదగిరి గారి ప్రసంగాన్ని చప్పటితో ఆహ్వానించవలసింది కోరుతున్నాను. జై శ్రీరామ్. సభకు నమస్కారం. నా పేరు యాదగిరిరావు. విశ్వ హిందూ పరిషత్లో దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి గోరక్ష
విభాగం పని చూస్తుంటాను వర్క్షాప్లో. ఇక్కడ శారదానగర్ వ్యవస్థలో ఉంటాను. విషయం చెప్తాను నేను. మా బాబు 16 సంవత్సరాల క్రితం యూకే వెళ్ళాడు. ఉద్యోగం వచ్చింది అక్కడ. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేయడం కోసం యూకే స్కాట్లాండ్లో గ్లాస్గో నగరానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 3 రోజుల తర్వాత ఫోన్ చేశాను నాకు. ఫోన్ చేసి, నాన్న మా ఆఫీస్లో మా కోలీగ్ ఉన్నాడు, అతను యూకే అతను నన్ను అడిగాడు, భారతదేశంలో కలర్ టీవీలు 50 ఇంచుల టీవీలు కూడా ఉన్నాయా? ఏదో మాట వచ్చి మేము ఏదో మాట్లాడుతూ ఉంటే అడిగాడు అతను కొలీగ్, భారతదేశంలో 50 ఇంచెస్ సంబంధించినటువంటి టీవీలు, కలర్ టీవీలు కూడా ఉన్నాయా అని అడిగాడు. నాకు సిగ్గనిపించింది. అంటే మన దేశం గురించి బయట దేశాల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఇలా ఉంది. వాడు స్వయం సేవకు బాధ్యత కలిగినటువంటి కార్యకర్త. చాలా బాధపడ్డాడు. ఏం నాన్న ఇది అని. 16 సంవత్సరాల క్రితం విషయం. ఇవాళ ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తున్నాయి. యుద్ధ విమానాలు బయటి దేశాలకు మన దగ్గర తయారు చేసి ఎగుమతి చేసేటటువంటి స్థానానికి మన దేశం వెళ్ళింది. కారణం ఏంటో మనకు తెలుసు. ఇతర చాలామంది మాట్లాడాల్సింది, నేను ముగించేస్తాను 2 విషయాలు చెప్పి. కాబట్టి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 2014లో అది మోడీ నాయకత్వంలో బాధ్యత స్వీకరించిన తర్వాత వచ్చినటువంటి మార్పులు, దేశ ప్రగతి. ఇది చాలామంది అనుకుంటారు కేవలం ఏదో మీరు మతము, లేకపోతే రామజన్మభూమి, లేకపోతే కాశీ కారిడారు, తర్వాత ఉజ్జయిని అమ్మవారి ఈ ఆలయ పునర్నిర్మాణము, ఈ ఎంతసేపటికి మీరు గుళ్ళు గోపురాలేనా అని చెప్పంటుంటారు. ఈ గుళ్ళు గోపురాలు అన్నీ చేసుకుంటూ కూడా దేశ ప్రగతి, ప్రపంచ దేశాల్లో ఈరోజు భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు వ్యాప్తి చెంది ఉన్నాయి. ఈ 2 దేశాలకు యుద్ధం జరిగితే మోడీని చెప్పమని అడుగుతున్నారు. యుద్ధం ఆపండి అని ఐక్యరాజ్య సమితి వాళ్ళు, మిగతా వాళ్ళు, ఆ దేశాల వాళ్ళు, అయ్యా మీరు వచ్చి చెప్తే యుద్ధం ఆగిపోతుంది, వింటారు అని చెప్పేటటువంటి స్థితికి మనం వెళ్ళగలిగాము. చాలా గర్వకారణం. కనుక అనేక విషయాలు, దేశ ప్రగతి, ఆర్థిక సంబంధించినటువంటి విషయాలే కాకుండా మన సంస్కృతి, సాంప్రదాయాలు, వారి లక్ష్యం ఒకటే. పదే వారు ఏం చెప్తున్నారంటే రాబోయే 100 సంవత్సరాలు 2047లోగా భారతదేశం పునర్వైభవ స్థితికి తీసుకొని రావడమే, విశ్వగురువుగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా పెట్టుకొని మనం పనిచేస్తున్నాము అని చెప్పేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు మన ప్రధానమంత్రి నాయకత్వంలో ఉన్నటువంటి మన కేంద్ర ప్రభుత్వం. కనుక ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అని అంటే మనము తప్పనిసరిగా ఇందాక పెద్దలు చెప్పినట్టు మన వంతు ప్రయత్నం మనం చేయాలి. మనం ఏం చేయాలి? మన వంతు ప్రయత్నం అంటే మనం ఓట్లేయాలి. చక్కగా అలాంటి వ్యక్తి మోడీ పరివారంలో మనం భాగం కనుక, కనుక మన పరివారకు మనం ఓట్లు వేసుకొని, మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్రులు, బంధువులు అందరి యొక్క ఓట్లు వేయించేసి మరి వారి రిప్రజెంటేటివ్గా వారి టీంలో ఉండేటట్టుగా మన రాజేందర్ గారిని గెలిపించుకున్నట్టయితే మనకు మేలు జరుగుతుంది. కనుక మోడీ గారు కాదు, నేను రాజేందర్ గారు నాకు పరిచయం లేదు. మనం వారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు మోడీ గారు ఎంత తిప్పలు పడ్డారో మనకు తెలుసు. హైదరాబాదు, పూనా, ఇంకెక్కడో మధ్యప్రదేశ్, ఇప్పుడు 3 ప్రదేశాలకు ఒక్కరోజు వారు విమానంలో వెళ్ళారు. ఏ ముఖ్యమంత్రి నా దగ్గర రావద్దు, ఏ ఆఫీసర్ నా దగ్గర రావద్దు, నా పని నేను చేసుకొని వెళ్ళిపోతానని చెప్పి వారు ఎవరెవరైతే దానికి సంబంధించిన వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలు 3 సందర్శించి ఒక్క రోజులో ఆ కరోనా టైంలో వారు విమానంలో వచ్చి అట్లా తిరిగి వెళ్ళారు. హైదరాబాద్ కూడా వచ్చారు. చాలా కష్టపడి మరి 140 కోట్ల దేశంలో ప్రజలు ఉన్నటువంటి దేశంలో కరోనా వస్తే మరి ఒక్కడు కూడా మిగలడు అనేటటువంటి ప్రపంచ దేశాలు అనుకుంటున్న సమయంలో మరి వారు వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేటటువంటి స్థాయికి మనం ఎదిగాం. మోడీ గారు అంతా చేశారు. రాజేందర్ గారు అప్పుడు మనకు హెల్త్ మినిస్టర్గా ఉండేది. నేను నా ఫేస్బుక్లో పోస్టును పెట్టాను. నన్ను మిత్రులు అడిగారు, ఏమంటే మీరు టీఆర్ఎస్ మినిస్టర్లను సమర్థించుకుంటూ పోస్ట్ పెట్టారు అని నాకు క్వశ్చన్ చేశారు. టీఆర్ఎస్ఆ లేకపోతే బీజేపీనా లేకపోతే ఇంకోటే కాదు, ఆ వ్యక్తి ఎంత తాపత్రయపడుతున్నారు మన ఆరోగ్యం కోసం,
ఎప్పుడు ఏ టీవీ పెట్టినా సరే ఇంట్లో కూర్చొని ఉన్నాం లాక్డౌన్లో. టీవీ ఆన్ చేయగానే ఈటెల రాజేందర్ గారు కనపడి అక్కడ హాస్పిటల్, ఇక్కడ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఇంకో హాస్పిటల్, ఈ ప్రజారోగ్యం గురించి ఎంత తపన పడ్డారో వారు మనందరికీ గుర్తు ఉంటుంది. ఆయన టీఆర్ఎస్ పార్టీనా ఇంకో పార్టీనా అనేటువంటిది అప్రస్తుతం అని చెప్పి నేను సమానం చెప్పాను. కనుక పనిచేసేటటువంటి తపన ఉండాలి నాయకుడికి. ఒళ్ళొంచి పనిచేసే ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రజారోగ్యం గురించి, దేశం గురించి, ధర్మం గురించి ఒళ్ళు వంచి సమయం ఇచ్చి పనిచేసేటటువంటి స్థితి ఉంటే తప్ప మనం అనుకున్న లక్ష్యానికి చేరలేము. కనుక రాజేందర్ గారిలో ఆ లక్షణాలు ఉన్నాయి. వారు మరి ఆ టీఆర్ఎస్ పార్టీని వదిలేసేసి చక్కగా మరి దేశాభివృద్ధికి, దేశం ధర్మం గురించి పాటుపడేటటువంటి భారతీయ జనతా పార్టీలో చేరడం ఒక మంచి పరిణామం. వారు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు బీజేపీ నుంచి. ఇప్పుడు మన దగ్గర వారు వచ్చి పోటీ చేస్తున్నారు. కనుక మోడీ గారి టీంలో రాజేందర్ గారు ఉండేటట్టుగా మనం చేయాల్సినటువంటి బాధ్యత, ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. కనుక మనందరం ఆ బాధ్యతను స్వీకరిద్దాం. ఈ రోజు నుంచి 4 రోజులు దాదాపుగా ఎలక్షన్లు రాబోతున్నాయి. మనము, మన కుటుంబము, మన స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరినీ ఓటేయించడం. పెద్దలు చెప్పినట్టుగా చాలామంది అనుకుంటుంటారు మనం ఒక్కళ్ళం పోకపోతే ఏమవుతుంది అని. రాజుగారు పాల నీళ్ళ కథల్లాగా కాకుండా మనందరం ఓట్లు వేసినట్టయితే మంచి మెజారిటీతో వారు ఈసారి గెలుస్తారు. మంచి వాతావరణం ఉంది. ఈ వాతావరణంలో 4 రోజులు మనందరం ఇదే పనిలో ఉందాము, దేశాన్ని, ధర్మాన్ని గెలిపించుకుందాము అని చెప్పి మనవి చేస్తూ, మేడం వచ్చారు. వారి ఇంటర్వ్యూ ఒకసారి నేను ఈనాడులో ఏదో పత్రికలో వచ్చిందండి, పత్రికలో ఈనాడు అనుకుంటాను, పత్రికలో వారు చేసేటటువంటి పనులు, వారు సేవారంగంలో, సేవా కార్యక్రమాలలో, వారు వారి ఫ్యాక్టరీలో వాళ్ళ వర్కర్స్ ఎలా చూసుకుంటారు అనేటువంటిది ఒకసారి చదివాను నేను వ్యాసం. వారు ఈరోజు మనం ముందుకు వచ్చారు. మరి వారి మాటలు కూడా విందాం. తప్పనిసరిగా ఈటెల రాజేందర్ గారిని మనం ఎంపీగా గెలిపించుకుందాం అని చెప్పి మరొకసారి కోరుతూ నాకు అవకాశం ధన్యవాదాలు. థ్యాంక్ యూ యాదగిరి గారు. సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యులు మరియు విశ్రాంత ఉద్యోగి, మన ఎఫ్సిఐ నుంచి ప్రముఖ వాస్తు నిపుణులు, సార్ని చూస్తే ఎక్కడ చూసినట్టు ఉంది అని చెప్పి అనిపించచ్చు అందరికీ. ఈనాడులో ఆర్టికల్స్ రెగ్యులర్గా రాస్తుంటారు. శ్రీ పెంటపాటి కృష్ణాశేష్ గారిని మాట్లాడవలసిందని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మా శ్రేయోభిలాషి, మా టీచర్కి పెద్ద రెడ్డి గారు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి ఇచ్చిన శ్రీమతి రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ముందు ఆశీర్వాదం వీళ్ళందరికీ నమస్కారం. సాధారణంగా ఈ రాజకీయ పార్టీ జరుగుతున్నా కూడా విమర్శలు, సద్విమర్శలు కోలాహలంగా ఉంటుంది. కానీ ఈరోజు ఈ పార్టీ ప్రారంభంలో సాదాలక్ష్మి గారు, అరుణ్ గారు చక్కటి పాటలు పాడి అభినందించారు. మీ ఇద్దరికీ నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా మీ ఇద్దరు వచ్చి ఈ సమావేశం ఆదరిస్తుంటే బాగుంటుందని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను. నన్ను సెన్సార్ బోర్డు మెంబర్గా పరిచయం చేశారు. సెన్సార్ బోర్డు అనేది 4 రకాలుగా ఉంటుంది సినిమాలు. అందులో మొదటి రకం కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా, దానికి మీ సర్టిఫికెట్ ఇస్తారు. అదేవిధంగా మన పాలించే ప్రభుత్వాలు ఎన్నో పార్టీలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా ఒకే ఒక పార్టీని ఎన్నుకోగలుగుతామో ఆ పార్టీయే ఈ పార్టీ, బీజేపీ పార్టీ. సాధారణంగా ఏ సమావేశం, రాజకీయ సమావేశానికి వెళ్ళినా కూడా జనాలు ఎన్నో కోలాహలంగా మాట్లాడుతున్న ఒక డిసిప్లిన్ అనేది ఉండదు. ఆ డిసిప్లిన్, క్రమశిక్షణ, అంకిత భావం ఏదైనా చూడగలుగుతామంటే ఒక పార్టీలో చూడగలుగుతామో అదే ఈ పార్టీ, బీజేపీ. ఈరోజు మహిళలు ఎందరో వచ్చారు. వారు చూస్తుంటే చాలా మన సాంప్రదాయం ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుందని చెప్పచ్చు. చాలా సాంప్రదాయబద్ధంగా బొట్టు, విభూతి, చీరకట్టు చాలా బాగున్నాయి. మిమ్మల్ని చూస్తుంటే ఓహో మన సాంప్రదాయం అంటే ఇదే, ఇలా ఉంటుందా అనిపించేటట్టు. మిమ్మల్ని అందరినీ ప్రత్యేకించి అభినందిస్తున్నాను. మీరు ఈ కార్యక్రమంలో, ఈ కార్యకర్తలు, ఈ పార్టీల కార్యకర్తలు ఉండడం అనేది చాలా గొప్ప. సాధారణంగా
ఏ పార్టీకైనా కూడా కొన్ని అంశాలు ఉంటాయి. ఈ భూమి అంతా 5 సూత్రాల మీద నిలబడి ఉంది. భూమి, ఆకాశం, పంచభూతాలు అంటారు, నీరు, అగ్ని. అదేవిధంగా మన బాడీలో కూడా 5 సూత్రాలు ఉంటాయి. ఈ భూమి, అగ్ని, వాయువు, అట్లానే పంచభూతాలతో నిండి ఉంది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా పంచభూతాలతో నిండి ఉంది. అదేంటంటే వాటి క్రమశిక్షణ, 2 అంకిత భావం, 3 ఇచ్చే మాట నిలబెట్టుకోవటం, 4 సేవాభావం, 5 ఆధ్యాత్మిక చింతన. ఈ 5 కలిసి ఉన్నదే బీజేపీ పార్టీ. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మోడీ గారి గుర్తింపు తెచ్చుకోవటానికి కానీ, గుర్తింపు ఇవ్వటానికి కానీ, ఇతర గౌరవించడానికి కారణం సృష్టిని దృష్టిలో పెట్టుకుని సృష్టిలో ఉన్న పంచభూతాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నారు. అందరూ కలిసిమెలిసి ఉండాలి అన్న భావన ఒక పార్టీ మీద, అదే మన పార్టీ. బీజేపీకి చెప్పినప్పుడు ఆధ్యాత్మికంగా సంబంధించింది, ఒక వర్గానికైనా సంబంధించింది అంటూ ఉంటారు. ఆ బీజేపీలో ఆ మాట ఎక్కడుందో అర్థం కావట్లేదు. చాలా ప్రయత్నం చేశాను, వేదిక మీద ఉన్న వాళ్ళ పెద్దలు చెప్పాలి. బీజేపీ అంటే భారతీయుల ప్రజల యొక్క పార్టీ, ఏ మతానికి సంబంధించింది కాదు. భారతదేశంలో ఏ ప్రజలు ఉంటారో ఆ ప్రజలందరికీ చెందిన పార్టీ అని చెప్పడం అనేది ఆ బీజేపీ. దీనికి ఆధ్యాత్మికంగా, మతపరంగా ఎందుకు చూస్తున్నారు అనేది నేను తెలుసుకోలేకపోతున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్న వాళ్ళు ఒక్కసారి అది వివరించి చెప్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. మనం ఎందుకు పార్టీ బీజేపీ ఓటు వేయాలి అంటే, మనని పాలించే వాళ్ళు నిస్వార్థంగా మన అందరికి అందుబాటులో ఉండాలి. అలా అందుబాటులో ఉండాలి, చాలా అద్భుతంగా ఉంటారు. అర్ధన వ్యక్తుల్లో లచ్చిరెడ్డి గారు, మన ఈటెల రాజేందర్ గారు. అంచేత మనకి అందుబాటులో ఉండే వ్యక్తులను ఎన్నుకోవటము, మనం వెళ్ళి కలగానే మన సమస్య చెప్పగానే దాని గురించి ఆలోచన చేసి ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచన ముందుకెళ్ళే వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు. అర్జున వ్యక్తులు వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ రాజేందర్ గారికి మనం ఓటేసి, అందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి నువ్వు కోరుకుంటూ, మీకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, పెద్దలు ఉన్నారు, వారి మాటలు మనం వినడానికి వచ్చాము. వారి మాటలు కొత్త విషయాలు మనకు తెలుస్తాయి. ఇచ్చిన మాట ఎట్లా నిలబెట్టుకుంటారు, మనకి అభివృద్ధి ఎట్లా చెందాలి, మనకి ఏం కావాలనేది మనకంటే వారికి ఎక్కువ ఆలోచన చేస్తారు. వారికి మనం వినడానికి వచ్చాం కాబట్టి అటువంటి అవకాశం మనం అందిపుచ్చుకుందాము. ఈరోజు మీ అందరూ వచ్చినందుకు ఈ మహిళని మిమ్మల్ని కూడా నేను అభినందిస్తూ, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం కావడానికి భావన శ్రీనివాసరావు గారు ముందొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నేను వారికి మరొకసారి అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు మీ ఆధ్వర్యం జరగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, వేదిక మీద ఉన్న వారికి, అతిథులకి మరొకసారి నమస్కారం తెలియపెట్టి సమర్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సమయ భావాన్ని దృష్టిలో ఉంచుకొని సమయస్ఫూర్తితో సమయపాలన పాటించాలని భక్తులందరినీ కోరుతున్నాను. భక్త ఎప్పుడు సమయభక్త కాకూడదు అంటారు, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. అయినప్పటికీ కూడా మాట్లాడాలని చాలామందికి ఉండొచ్చు, మరి ఇక్కడ పరిస్థితులను అర్థం చేసుకోవాలని చెప్పి విన్నవించుకుంటూ, మరి ఈ కార్యక్రమం ఇవాళ ఈ రకంగా ఉందని చెప్పని ఫోన్ చేసి పిలవగానే, మెసేజ్లు పెట్టగానే స్పందించి చాలామంది మిత్రులు ఇక్కడికి రావడం జరిగింది. అందులో మిత్రులు శ్యామ్ సుందర్ గారు ఉన్నారు, కొంతమంది పేర్లు తెలియదు ఏమనుకోవద్దు, వరత్ మాధవరావు గారు, మరి సత్యనారాయణ గారు, రవీందర్ గుప్తా గారు, యాదా రామలింగేశ్వర గారు, కళ్యాణ్ గారు, లక్ష్మణరావు గారు, శ్రీధర్ శర్మ గారు, గుద్దేటి నరసింహులు గారు, శ్రీరాములు గౌడ్ గారు, మరి మంగభద్రరావు గారు, సీతారామ శర్మ గారు, బొగ్గయ్య గారు, కేశవ గారు, కొంతమంది పేర్లు నోట్లాడుతుంది కానీ బయటికి రావట్లేదు అనేది భావించవద్దు. మరి ఇక్కడ ధనలక్ష్మి గారు ఉన్నారు, అరుణ గారు ఉన్నారు మహిళలు, మరి రఘునాథ్ యాదవ్ గారు ఉన్నారు, రఘురామ్ నేత గారు, ఆంజనేయులు గారు, ఆనంద్ సేఠ్ గారు, మరి రవి శర్మ గారు, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నవకిషోర్ గారు, మన డిఎన్ రెడ్డి డివిజన్ బీజేపీ అధ్యక్షులు, యువజన అధ్యక్షులు అని మాట్లాడడానికి కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన చిన్న రాజేందర్ గారికి, అదేవిధంగా మన అందరికీ సుపరిచితులు, మన నాయకులు
మన డివిజన్ కార్పొరేటర్ మొదలు లచ్చిరెడ్డి గారికి, అదేవిధంగా మన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మన సీనియర్ నాయకులు, భారతీయ జనతా పార్టీ కొన్ని సందర్భాల్లో కింద పడినా ఇటువంటి సందర్భాలైనా పార్టీ నిలబెడుతూ కార్యకర్తలని, కొత్త కార్యకర్తలను తీసుకొస్తూ పార్టీని ఉత్తేజంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి మన వనపల్లి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా అసోసియేషన్ అధ్యక్షులు, అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చిన సీనియర్ సిటిజన్ చాలామంది ఉన్నారు, అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక విషయం చెప్దాం అనుకున్నాను, ఇక్కడ రెండో విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి మోడీ గారి గురించి, తర్వాత రాజేంద్ర గారి గురించి. మోడీ గారి గురించి మీరు 2014 నుంచి 2024 వరకు చూసినారు. ప్రతి దానిలో కూడా మోడీ గారు దేశాన్ని ఏ విధంగా రూట్స్ నుంచి వేర్ల నుంచి ప్రతిభ ప్రక్షాళన చేస్తూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఒక మోడల్ సెట్ చేస్తున్నారు. ఇంకో 50 సంవత్సరాలు భారతదేశం మోడీ గారి పరిపాలన చెప్తూ, అదేవిధంగా ఆ మోడల్ని ఎక్కడ డిస్టర్బ్ చేస్తే మనకి ఇబ్బంది జరుగుతుందని ప్రతి ఒక్క ఫ్యూచర్లో వచ్చే నాయకులు కూడా అదేవిధంగా అదే పందాలో దేశాన్ని ప్రగతి పథాన్ని తీసుకెళ్తారని మనం చేస్తున్నాం. ఇంకొక విషయం, మనం ఎంతోమంది నాయకులను, ఎంతోమంది ప్రధానమంత్రులను చూసినాం, వాళ్ళ ఆస్తులు చూసినాం, వాళ్ళ వ్యక్తిగత జీవితం చూసినాం. మోడీ గారి వ్యక్తిగత జీవితం చూసినాం. ఆయన సాధారణ జీవితం, ఇప్పటి వరకు ఆయనకి ఎటువంటి ప్రాపర్టీ లేదు. ఆయన వేసుకునే బట్టలు తప్ప ఆయనకు ఒక ఫ్లాట్ ఉండే, ఒకటే ఫ్లాట్ ఉండే. ఆ ఫ్లాట్ కూడా ఎవరికి దానం ఇచ్చినారంటే ఒక మ్యూజిక్ అకాడమీకి దానం ఇచ్చేసినారు. ఇప్పుడు తనకంటూ ఎటువంటి ప్రాపర్టీ లేకుండా నిస్వార్థంతో ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా మన రాజేందర్ అన్న కూడా ఎటువంటి సందర్భాల నుంచి, ఎటువంటి లైఫ్ స్టైల్ నుంచి ఇవాళ ఈ స్థాయికి వచ్చినారో ప్రజలకి ప్రతిరోజు అందుబాటులో ఉంటూ, వాళ్ళ ఇంట్లో, నేను ఇప్పుడు కాదు, ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి కూడా నాకు పరిచయం, ముందు నుంచి కూడా నాకు తెలుసు, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా పోయారు. ఎవరు వెళ్ళినా సరే వాళ్ళకి భోజనం ఖచ్చితంగా పెట్టి పంపిస్తారు. వాళ్ళు ఎటువంటి సందర్భాలలో కూడా వెళ్ళిన ప్రతి కార్యకర్తని మంచి చెడు వాళ్ళతో ఆయన సహాయం చేసి పంపిస్తారు. అటువంటి రాజేందర్ అన్న మన భారతీయ జనతా పార్టీకి వచ్చినాడు. ఈ మల్కాజ్గిరికి ఒక హిస్టరీ ఉంది. మల్కాజ్గిరి నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి వాళ్ళు సీఎం అయినాడు. ఈరోజు రాజేందర్ అన్న ఎంపీ అవుతాడు, నెక్స్ట్ టర్మ్లో సీఎం అవుతాడు. ఖచ్చితంగా మన రాజేందర్ అన్న మనమందరం సపోర్ట్ చేసి ఖచ్చితంగా పనిచేసి, మా అసోసియేషన్ మెంబర్స్కి, సీనియర్ సిటిజన్స్కి నా మనవి ఏంటంటే, మా కార్యకర్తలు ప్రతి గల్లీ తిరుగుతారు. మీకు తోచినప్పుడు, ఎండ ఉంది బాగా కాబట్టి మీకు తోచినప్పుడు మా యువకులకి కొద్దిగా మీకు తోచిన కాడికి మీరు తిరుగుతూ మాతో పాటు మీరు ఉంటే మాకు ధైర్యం. మాతో పాటు మీ కాలనీలో మేము వచ్చినప్పుడు మా కార్యకర్తతో పాటు మీరు గల్లీ మీరు తిరిగితే మాకు ధైర్యం, మాకు మనోబలం వస్తుంది. 100% మా కార్యకర్త ఇంకా ఉత్తేజంతో పనిచేస్తాడు, ఒక సైనికులా పనిచేస్తాడు. ఖచ్చితంగా ఈసారి ఆల్రెడీ ప్రత్యర్థులు భయపడుతున్నారు. రాజేందర్ అన్నను డిక్లేర్ చేసినప్పటి నుంచి ప్రత్యర్థులు నిలబడదామంటే ప్రత్యక్ష పార్టీల నుంచి, వేరే పార్టీల నుంచి క్యాండిడేట్లు నిలబడడానికి భయపడే స్థితికి వచ్చిందంటే రాజేందర్ అన్న వల్ల. రాజేందర్ అన్న ప్రజల మనిషి అని అందరికీ తెలుసు. ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి థ్యాంక్ యూ. యువనాయకుడు నవకిషోర్ రెడ్డి గారికి. మరి నంబూరు తాతయ్య గారు ఉన్నారు ఇక్కడ, కాపిరెడ్డి కాలనీ మాజీ అధ్యక్షులు రవికుమార్ గారు ఉన్నారు, మరి అత్తులూరు మల్లికార్జున గారు ఉన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షులు. అంటే మన ఓసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించిన 10%. మరి గడిచినటువంటి ప్రభుత్వం కొన్ని ప్రభుత్వ శాఖలలో అమలు చేయనట్టుగా వెనక ముందు ఆడుతున్నటువంటి క్రమంలో, ఎందుకంటే మరి కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది, ఆ 10% అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది అనేటువంటి ఆలోచనతోటి అమలుకి చాలా శాఖలలో వెనకడుగు వేస్తున్నటువంటి క్రమంలో ఒక ముందడుగు వేసి జాతీయ అధ్యక్షులుగా శ్రీ తాడిశెట్టి పశుపతి గారు చాలా శాఖలలో వారే వివరిస్తారు. మన అందరికీ ఒక మంచి అవకాశం కల్పించినటువంటి వేదికను కల్పించినటువంటి వ్యక్తి శ్రీ తాడిశెట్టి పశుపతి గారు. వారిని కూడా చప్పట్లతో స్వాగతించవాలని కోరుతున్నాను.
ఒక మాట అండి, బీజేపీ అనగానే నాకు కూడా పూర్తిగా తెలవకముందు మతతత్వ పార్టీ అనేటువంటి భ్రమలో నేను కూడా ఉండేవాడిని. మొన్న వీడియో చూశానండి ఇటీవల. ఒక ముస్లిం సోదరుడు చెప్తా ఉన్నాడు అనమాట వీడియోలో, భారతదేశంలో మనం ఉంటున్నాం, భారతదేశంలో హిందువులు బాగున్నంత కాలం మనం బాగుంటాం, వేరే దేశాల్లో ముస్లింలు అధికారంలో ఉన్నటువంటి దేశాలలో వాళ్ళకు వాళ్ళే శత్రువులుగా, వాళ్ళకు వాళ్ళే కోసుకునేటువంటి విధంగా దాడులు చేసుకునేటువంటి విధంగా కొన్ని దేశాలు మనం చూస్తున్నాం. కాబట్టి సెక్యులర్, నిజమైనటువంటి సెక్యులర్ కంట్రీ అన్న పార్టీ అన్న కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే. హిందువులందరూ బాగున్నప్పుడే మనందరం కూడా బాగుంటామని చెప్పిన ముస్లిం ఉన్నటువంటి వ్యాఖ్యానం ఇది. కాబట్టి నిస్సంకోచంగా మనం నోరు తెరిచి మన పార్టీ యొక్క విలువలని, మన ఉద్దేశాలని సమాజాన్ని పంచుకుని ఖచ్చితంగా ఘనమైనటువంటి మెజార్టీ ఈటెల రాజేందర్ గారికి అందించే దానికి మనందరం సజ్జతులు కావాలని చెప్పని వేడుకుంటూ, రైట్ ఓట్ ఛాలెంజ్ ఉద్యమం సఫలీకృతం కావాలంటే ఇదే రైట్ ఓట్, ఈటెల రాజేందర్ గారికి వేసే ఓటే రైట్ ఓట్ అని చెప్పి భావిస్తూ మరి పశుపతి గారి ప్రసంగాన్ని ఆహ్వానిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమానికి సభాధ్యక్షులు భవన శ్రీనివాస్ గుప్తా గారు, ముఖ్య అతిథి మా వదినమ్మ జమున గారు మరియు కార్పొరేటర్ గారు, సోదరిమణులందరికీ, సభ వేదిక ముందున్నటువంటి పెద్దలు, అనుభవజ్ఞులు, అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు, ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తులు, మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు వయసులో పెద్దవాళ్ళు, అనుభవంలో పెద్దవాళ్ళు, ఒక అవకాశం కోసం ఒక ఆలోచనతోని ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతోని మీ సమయభావాన్ని కేటాయించినందుకు ఇక్కడే అర్థమవుతుంది. అంటే మీ భావజాలం ఏంటి, మీ ఆలోచన విధానం ఏంటి, మీరు ఏ ఆశయం కోసం వచ్చారనే విషయం కోసం చాలా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యంగా భవన శ్రీనివాస్ గారు ఏమేమి కార్యక్రమాలు చేస్తాడో నాకే తెలియదు. ఒకసారి పర్యావరణం అంటాడు, ఒకసారి రాజకీయం అంటాడు, ఒకసారి ప్లాస్టిక్ అంటాడు, ఒకసారి అంటే ఆయన ఎన్నెందు వెతికినా అందులో జర దొరుకుతాడు అక్కడక్కడ. సో ఇవాళ ఈ కార్యక్రమానికి కూడా ఆయన నాకు ఫోన్ చేశాడు, సార్ మనం ఇప్పటిదాకా రాజకీయంగా మీటింగ్ పెట్టలేదు, మరి ఇప్పుడు అవకాశం వచ్చింది, ఇప్పుడు మీటింగ్ పెట్టకపోతే ఇక మనం ఎప్పుడు బయట పడతామని అంటాడు. ఓకే, ఇది కూడా మంచిదే కదా. ఇంకొక విషయం మీకు తెలియజేయాలి, నేను ఏ పార్టీలో కూడా సభ్యత్వం లేదు, నాకు ఏ పార్టీలో కూడా సభ్యత్వం లేదు. నేను టీవీలలో వస్తాను, పొలిటికల్ అనలిస్ట్గా, నేను న్యూస్ పేపర్లలో వస్తుంటాను. ప్రతి సమస్య పైన, విద్యార్థులపైన, విశ్రాంత ఉద్యోగులపైన, నిరుద్యోగులపైన నిరంతరం గొంతు వినిపించేటటువంటి వ్యక్తి నేను. నా పేరు తాడిశెట్టి పశుపతి, నేను మన్సూరాబాద్లో ఉంటాను. అయితే మీరందరూ కూడా ఒక చిన్న విషయాన్ని ఆలోచించవచ్చు, మరి వాళ్ళ ఈటెల రాజేందర్ అన్న అభ్యర్థి, మరి ఆయన రాలేదు, వారి సతీమణి గారు ఎందుకు వచ్చారో ఆలోచిస్తారు మీరు మనసులో. ఆయన వస్తే బాగుండు, మరి ఆవిడ వచ్చింది కదా అని. ఆవిడ గురించి నేను ఒక విషయం చెప్తాను. 3.5 దశాబ్దాల కింద రామ్నగర్లో ఈటెల రాజేందర్ అన్న గారు పరిచయం కంటే ముందు మా జమున మాకు పరిచయం, కాకపోతే చాలా ఒక 2.5 దశాబ్దాల గ్యాప్ వచ్చింది. ఉద్యోగ రీత్యా నేను కలవలేకపోయాను. అంటే ప్రతి నిరుద్యోగుల పైన, ప్రతి విద్యార్థుల సమస్యల పైన, ప్రతి మహిళా సమస్యల పైన ఇవాళ ఈటెల రాజేందర్ అన్న ఎంపీగా పోటీ చేసో లేకపోతే మినిస్టర్ అయినాకనో ఆమెకు అవగాహన కోసం ఇవాళ రాలేదు. ఆ రోజుల నుండే ప్రతి సమస్య పైన అవగాహన ఉంది కాబట్టి ప్రతి కాలనీలలో, ప్రతి సంక్షేమ సంఘాలలో వాళ్ళు కూడా సుపరిచితులు ఉన్నారు కాబట్టి వాళ్ళ సమయాభావం వల్ల, అంటే మల్కాజ్గిరి అనే నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం కాబట్టి సమయాభావం వల్ల ఈటెల రాజేందర్ అన్న రాలేకపోయారు. తప్పకుండా మళ్ళీ మన ఎలక్షన్ టర్మ్ అయిపోయే లోపల మళ్ళీ తప్పకుండా వస్తారు, రోడ్ షో కూడా నిర్వహిస్తారు. అంటే ఇవాళ అదే అంటే మళ్ళీ కూడా వస్తారు, రేపు ఒక్కరోజుతో కాదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ వారికి ప్రతి సమస్య పైన అవగాహన, ప్రతి కాలనీలలో కూడా వాళ్ళకు టచ్లో ఉన్నారు. అందుకోసం మనం రికగ్నైజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. నా విషయానికి వచ్చేస్తే నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తాను. ఒక ప్రైవేట్ కంపెనీలో నేను జనరల్ మేనేజర్గా 5 స్టేట్స్ ఇన్ఛార్జ్ చేస్తున్నాను. దానికి తోడు నేను ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టినానంటే ప్రతి కుటుంబంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, విద్యార్థులు ఉంటారు, నిరుద్యోగులు ఉంటారు. ఇవాళ ఏ కుటుంబంలోనైనా
మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా మన పిల్లలు ఉద్యోగం రావాలి, చదువుకోవాలి, వాళ్ళు ప్రయోజకులు కావాలని అనుకుంటారు మీరు అందరు పెద్దోళ్ళు. ఆ సమస్యల పైన లక్షలాది మంది, వేలాది మంది దేశవ్యాప్తంగా సమస్యలకు సతమతం అవుతుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకపోతే నేను ఈడబ్ల్యూఎస్ అనేటువంటి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఒక సంస్థ స్థాపించి, ఆ రోజు నేను స్థాపిస్తే ఏమన్నారు, ఎక్కడ రిజర్వేషన్ రా ఎక్కడ వస్తాయి అన్నారు. దాన్ని ఇవాళ గౌరవ ముఖ్య ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఒక చట్టం ద్వారా శాసనం ద్వారా ఇవాళ దేశంలో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఏ సామాజిక వర్గానికి ఇబ్బంది జరగకుండా అమలు పరిస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు 2 సంవత్సరాలు తాత్సారం చేసి మేము ఎన్నో దఫాలుగా రిక్వెస్ట్ చేసినా కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ తరుణంలో నేను ఈటల రాజేంద్ర గారిని ఫ్రీక్వెంట్గా కలిసాను. నా ముందు ఫోన్ చేశాడు కేసీఆర్ గారికి, ఇవి 100 మంది స్టూడెంట్స్ వస్తున్నారు, ఇది న్యాయమైన డిమాండ్, ఇది మనం కేంద్ర ప్రభుత్వం అమలుపరిచినటువంటిది, మనకు కొత్త వచ్చే అపవాదం ఏం లేదు అని నా ముందు, మా నిరుద్యోగుల ముందు, విద్యార్థుల ముందు మాట్లాడితే చెవిన పట్టలేదు. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినాను, నేను ఎవరికి భయపడాను. ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాను. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీ తడాకా చూస్తాం, మీరు ఎంతవరకు గెలుస్తారో, ఎట్లా గెలుస్తారో అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాను. అప్పుడు అన్నారు, ఎందుకు ముఖ్యమంత్రితో పంచాయతీ, మా ఈటల రాజేంద్ర అని కూడా పెట్టుకుంటుండగా, మరి ఆయన కూడా ఇబ్బంది పెడితే ఆయన కూడా పెట్టుకుంటుండగా, మరి నేను ఆయననే ఆదర్శంగా తీసుకుందాం. అంటే సమస్యల పైన మనకు, మన నిరుద్యోగులకు, మన విద్యార్థులకు ఎవరైతే మోసం చేస్తారో మనము వాళ్ళ తప్పకుండా 1 గంట సేపు ఎక్కువ పని చేసి వాళ్ళ ఓటమి కోసం మనం పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. పని చేసాం, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చూపించినాం. అదేవిధంగా ఆ కేంద్ర ప్రభుత్వం అమలుపరిచినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ వల్ల 65,000 మంది తెలంగాణలో నిరుద్యోగులు అంటే డిగ్రీ, పీజీ, ఎంసెట్ ఇట్లాంటి విద్యార్థులు ప్రతి సంవత్సరం బెనిఫిట్ అవుతున్నారు. అంటే ఇది ఆశ్రమాషి విషయం కాదు కదా, అందరికీ ఉపయోగపడుతుంది. మరి మన కోసం మోసం చేసిన వాడిని ఓటేద్దామా, మన కోసం ఎంతో కొంత సర్దుబాటు చేసి వాళ్ళకు అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకు మనం కాపాడుకుందామో ఆలోచించాలి. అన్నిటికీ మించి ఒక అవకాశవాద రాజకీయాలు వస్తున్నాయి ఈ రోజుల్లో, అందరం చూస్తున్నాం. నిజంగా కూడా ఎంపీ ఎలక్షన్లో సీట్ కోసం మన ఈటల రాజేంద్రన్ వచ్చిందనుకో, మనం ఓటు వేయద్దు. ఇవాళ ఎంపీ ఎలక్షన్ రాగానే వాళ్ళు పార్టీలు మారి ఉన్నదానికి అధికారం అనుభవించి ఇలా పార్టీ కోసం వచ్చిన వాళ్ళకి వేద్దామా, చిత్తశుద్ధితో ఒక జెండా పట్టుకొని మోసిన వాళ్ళకి ఓటేద్దామా, మన అందరం ఆలోచించుకోవాలి. ఆలోచించాలా వద్దా? మరి మనకు వేరే ప్రత్యర్థి పార్టీ ఉన్నారు, వాళ్ళు మరి మొన్నటికి మొన్న పార్టీ మారేది, మరి వాళ్ళ ముందు వీళ్ళకు చిత్తశుద్ధి ఎంత ఉంది, వాళ్ళకి ఎట్లా ఉందో మనం అంతా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుతాను. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అంటే ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ ఎవరింట్లోనైనా అందరూ వచ్చారా? ఒకసారి చేయలేబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే మీ ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 ఇక్కడికి వచ్చి ఉండాలి. వచ్చారా? రాలేదు కదా. ఏ ఒక్క కుటుంబంలో కూడా అమ్మ రాలేదా? అమ్మకు ఓటు ఉంది కదా. అంటే ఇవాళ మీరు ఒక 150 మంది ఉన్నారు అంటే 150 మంది ఇంటూ ఇంకా 4 ఇంట్లో ఉన్నారు. ఆ 4తో పాటు ఇంకొక 10 మందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అంటే ఇక్కడ ఈ హాల్లో వచ్చిన వాళ్ళు ఎంతమందికి సమానం అంటే సుమారు ఒక 4,000 మందికి సమానం మీరు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకటే, కొంతమంది మీటింగ్లో పట్టుకొని వస్తారు, అందరినీ రాబోయి షో చేద్దాం మేడం వస్తుందని, కానీ మీరు ఎవరు కూడా డబుల్ మెంబర్స్ కూడా లేరు. అంటే మీ ఓట్స్ అక్కడ ఉన్నా కూడా మీ సమయం కేటాయించారు, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. కాబట్టి దయచేసి మన అందరము ఒక చిత్తశుద్ధితో పనిచేసినటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి. మనకు ఇంకొక విషయం చెప్తున్నాను, మన్సూరాబాద్ డివిజన్లో కానివ్వండి, ఎల్బీనగర్ డివిజన్లో కానివ్వండి, ఏ సమస్యలు వచ్చినా ఈటల రాజేంద్ర అన్న ఒక కాల్ డిస్టెన్స్ మాకు, ఒక సీఎంఓ రిలీఫ్ ఫండ్లు ఇప్పించినాం, నిరుద్యోగులకు డిస్కౌంట్ కావాలంటే ఇప్పించినాం, విద్యార్థులకు, అట్లా ఎన్నో సమస్యల పైన మనకు 1 కాల్ రీచబుల్ ఉన్నాం. మనకు ఎప్పుడు కూడా ఏ నాయకుడు అయినా కూడా, ఏ పార్టీ అయినా, కార్పొరేటర్ అయినా, కౌన్సిలర్ అయినా, సర్పంచ్ అయినా, ఎవడైనా మనకు అందుబాటులో ఉండి పనిచేసే నాయకుడిని ఎన్నుకుంటే మన సమస్యలు పరిష్కారం అవుతాయి. మనకి ఈటల రాజేంద్ర గారు మనం రుబాబు చేస్తాం. రేపు పార్లమెంట్ ఎలక్షన్లో గెలవకపోయినా కూడా మనకు కావాల్సినటువంటి ప్రతి సమస్య పైన ప్రశ్నించే వ్యక్తి, మనకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిని మనం ఎన్నుకుంటే
మీ అందరికీ కాలనీలలో ఉండేటువంటి సమస్యలు కావచ్చు, వ్యక్తిగతంగా ఉండేటువంటి సమస్యల పరిష్కారమే కావచ్చు, ఏ సమస్యలైనా మనం పరిష్కరించుకునే అవకాశం ఈటల రాజేంద్ర గారు గెలిస్తే మనకు తప్పకుండా అవకాశం ఉంటుంది, వాళ్ళు అందుబాటులో ఉంటారని మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన భవన్ శ్రీనివాస్ గారికి, మా వదిన గారికి మరొకసారి ముందస్తుగా మనందరం మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మళ్ళీ భవన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ వనస్థలపురం ఏరియాలో పెద్ద ఎత్తున పార్లమెంట్ ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ అభినందన సభ అందరి సమక్షంలో మళ్ళీ పెడదామా? గట్టిగా పెట్టాలి. ఎంత 2,000-4,000 మంది పెట్టాలి. ఆ రోజు కోసం మనం చిత్తశుద్ధితో పనిచేద్దాం, శక్తి వంచన లేకుండా పనిచేద్దాం, ఆశీర్వదించి ఆ గెలుపు కోసం మనం ప్రతి ఒక్కరము ఒక్కొక్క ఓటు కూడా మిస్ కాకుండా దయచేసి మీ అందరినీ వేడుకుంటున్నాను. ఒక అభ్యర్థి తరఫున మరి మీ అందరూ కూడా బాధ్యతగా వచ్చారు కాబట్టి, మీ ఇన్ఫ్లుయెన్స్, మీ చుట్టాలు, బంధువులు అందరూ ఉంటారు, స్నేహితులు ఉంటారు కాబట్టి మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈటల రాజేందర్ అన్న గారి గెలుపుకు మనందరం శక్తి వంచన లేకుండా పనిచేసి మన స్వీట్ మెమొరీ సెలబ్రేషన్ కోసం మళ్ళీ వదిన గారికి డైరెక్ట్ మనం ఫోన్ చేసి డిమాండ్ చేసి సెలబ్రేట్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పశుపతి గారు. ఇక్కడ నా ఒక్కడి ప్రయత్నం కాదండి, ఇంతమంది జమ అయ్యారంటే నాతో పాటు సిహెచ్ మూర్తి గారు, ప్రముఖంగా మన స్థానిక కార్పొరేటర్ గారు నర్సిరెడ్డి గారు, వారి పార్టీ కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు. మాజీ కౌన్సిలర్ మరియు రాష్ట్ర బీజేపీ నాయకులు శ్రీ వనిపల్లి శ్రీనివాసరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షుడు భవన శ్రీనివాస్ గారు, నేటి అతిథి వదిలమ్మ జన్మ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఆ మిత్రుడు లచ్చిరెడ్డి, మిగతా పెద్దలు, ఇక్కడికి వచ్చేసినటువంటి మాతృమూర్తులు, పితృతులు, మిత్రులందరూ కూడా నమస్కారం. సమయం ముందే చెప్పి ఉన్నాడు. విషయం ఏంటంటే ఇది పుణ్యకాలం. మనం ఆల్రెడీ ఎలక్షన్ కోడ్లో ఉండి డేస్ కౌంట్ చేస్తున్నటువంటి పుణ్యకాలం. దేశం యొక్క దిశ దశ మార్చేటువంటి యజ్ఞం లోపల మనం ఉన్నాం. ఈ బాధ్యతను మనం గుర్తెరగాలి. నేను దాదాపు 78 నుండి నాకు తెలివి వచ్చినప్పటి నుండి నేను సామాజిక కార్యకర్త, ఒక సంఘ కార్యకర్తగా నేను పనిచేస్తున్నా. 87లో మొట్టమొదటిసారి ఇక్కడ నేను కౌన్సిలర్గా కంటెస్ట్ చేసిన 1987. తర్వాత ఒక 4 సార్లు కంటెస్ట్ చేసి నేను ఎప్పుడు కూడా గెలవలేదు. మాజీ కౌన్సిలర్ అంటే అందరూ అనుకుంటారు, కొందరు ఎక్స్ఎమ్మెల్యే అని అంటుంటారు, కొందరు మాజీ కౌన్సిలర్ అంటారు. నేను గెలవలేదు. అయితే నేను నిలబెట్టినటువంటి చెల్లెలు గెలిచింది, ఇంకో తమ్ముడు లచ్చిరెడ్డి గెలిచాడు, ఇంకో బ్రదర్ యాదగిరెడ్డి గెలిచాడు. నేను అనుకున్న వాళ్ళందరూ కూడా నాకు అవకాశం వచ్చినా రాకపోయినా ఒక కార్యకర్తగా జెండా ఎగరాలే అనేటువంటి సిద్ధాంతంతో కూడుకున్నటువంటి పార్టీలో ఒక సైనికులు. ఇది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు లాంగ్ టర్మ్లో ఈ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నటువంటి కార్యకర్తల ప్రయాణాలు అంటే చాలామంది ఉన్నారు. యాదగిరి గారు కానీ, అక్కడ నారాయణ గారు కానీ, ఇక్కడ దామోదర్ గారు, వీళ్ళందరూ ఎవరి క్షేత్రంలో వారు. విద్యార్థి దశలో ఏబీవీపీకి, సేవా భారతి లోపల ఉన్నటువంటి మహిళలు, ధార్మిక శక్తి దేవాలయాలలో, ధార్మిక శక్తులలో భారతీయ మజ్దూర్ సంఘాన్ని, అదేవిధంగా పొలిటికల్ పార్టీ వింగ్ లోపల భారతీయ జనతా పార్టీకి, ఆధ్యాత్మిక చింతనలో విశ్వ హిందూ పరిషత్కి, ఇట్లా అనేకమైనటువంటి వింగ్స్ లోపల ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన అనుబంధ సంస్థలలో పనిచేస్తున్నటువంటి అందరం ఉన్నాం. ఎక్కడో ఒక దగ్గర మనం అందరం ఇన్వాల్వ్ అయినాం. ఇవన్నీ కూడా ఏంటి అని అంటే, ఈ దేశం నాది, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలు నావి, ఈ దేశ దిశను ముందుకు తీసుకుపోవాలి. మనం 1000 సంవత్సరాల బానిసత్వాన్ని అధిగమించి 770 సంవత్సరాలలో మళ్ళా మనము
ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో గత 9 సంవత్సరాల నుండి మనం చూసినట్టయితే, అంతకుముందు వాజ్పేయి గారి పాలన చూసినట్టయితే, ఈ కొద్ది కాలం లోపలనే భారతీయ జనతా పార్టీ వస్తే ఏం చేస్తుంది అనేటువంటిది చూసిండ్రు. ఈ మోదీ గారి 9 సంవత్సరాల పాలన, ఆయన 20 సంవత్సరాల గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేసినటువంటి బేస్ అందరి లోపల విశ్వాసం కల్పించి ఇవాళ దేశ ప్రధానిగా ఈ 9 సంవత్సరాల ప్రయాణం లోపల మన దేశం యొక్క ఆలోచననే కాకుండా ఆర్థికంగా మన సాంస్కృతికమైనటువంటి అనేక కార్యక్రమాల ద్వారా రాజకీయంగా అన్ని రకాల పటిష్టపరిచి దేశం యొక్క వికాసం గురించి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనేటువంటి ఒక నినాదంతో ముందుకు సాగుకుంటూ దాన్ని ఎగ్జంప్లరీ 370 ఆర్టికల్, అయోధ్య రామాలయం, అనేకమైనటువంటి క్షేత్రాలు, వందే భారత్ అటువంటి ట్రైన్, ఒకటి కాదు స్కీమ్ చెప్తే అదొక 100 స్కీమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా పర్ఫెక్ట్గా ముందుకు పోతున్నాయి. అందరికీ విశ్వాసం వచ్చింది. నిస్వార్థంగా ఆయన పరిపాలన లోపల ఆయనతో పాటు ఉన్నటువంటి ఏ ఒక్క క్యాబినెట్ మంత్రికి మచ్చ లేకుండా పరిపాలన చేయగలిగినారు. ఇది అందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఆయన దగ్గర ఒక జోలే తప్ప ఏం లేవు. ఆయన బట్టలతో, పొట్టి బట్టలతో రేపైనా పదవి బాధ్యతలు ప్రధానమంత్రి అయిపోయిన తర్వాత ఉంటే సంఘ కార్యాలయంలో ఒక చిన్న రూమ్ గసంటిది ఇస్తే దాని లోపల ఆయన అలానే నివాసం ఉండేటువంటిది అనమాట. ఆయన బట్టలు ఆయన తూక్కొని ఆయన పని ఆయన చేసుకునేటువంటి దాంట్లోనే పోతారు. సో ఆ టైంలో వచ్చినటువంటి ఒక సంఘ ప్రచారక. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల మనం ఇంత ఫాస్ట్గా కరప్షన్వి ఏ లెవెల్లో దేశాన్ని లూటీ చేస్తున్నారో, అధికారం ఇస్తే చాలు దేశాన్ని దోచేస్తున్నారు అనేటువంటిది అంతటా వల్లవేసి ఉన్నది. కాబట్టి మంచి మనుషులను వెతుకుతున్నారు. దాని లోపల భారతీయ జనతా పార్టీకి ఇచ్చినటువంటి లీడర్షిప్, ఈయన ఏదైతే సాధించిండో ఇవన్నీ కూడా జనాల లోపల విశ్వాసం ఉంది. ఇప్పుడు కాలుతా ఉన్నదన్నమాట బీజేపీకి ఓటు వేయాలని. లాస్ట్ టైం మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ వల్ల చూసినప్పుడు వాళ్ళ ఆప్షన్స్ ఉండినాయి. నాకు కొద్దిగా తెలంగాణ సిద్ధాంతం అబ్బం, మేము కొద్దిగా తెలంగాణ ఇచ్చాను, తెలంగాణ కానీ, లేకపోతే ఈయన మా వర్గం అని, నా కులం అని, లేకపోతే మాకు తెలిసినటువంటి వాళ్ళని, ఇటువంటి ఆప్షన్స్ అన్నీ అయిపోయినాయి. వాళ్ళు బీజేపీ కార్యకర్త పోయినప్పుడు కూడా కొందరు ఓపెన్గా చెప్పింది. కానీ అప్పుడు రిజర్వ్ చేసి ఒక ఓటు, రాబోయే ఓటు మాత్రం పార్లమెంటుది మోడీకే. దేశాన్ని చీటింగ్ లేకుండా, కరప్షన్ లేకుండా, ఫాస్ట్ ఎకనామిక్ గ్రోత్తో ప్రపంచ దేశాలందరి లోపల విశ్వాసం కలిగి, ప్రపంచ దేశాల లోపల ఒక లీడర్గా ఎదిగి, వీటో నేషన్స్ని కూడా ఎదుగక నడిచేటువంటి విధంగా మనం G20, G20 సమిట్ లోపల ఢిల్లీలో చూసినాం. అదేవిధంగా 2 దేశాలు యుద్ధం చేస్తుంటే మన పిల్లలను బయటకు తీసుకురావాలంటే అటువంటి వాతావరణంలో కూడా ఒక మాట చెప్పినందుకు యుద్ధ విరమణ కొంత 24 అవర్స్ గురించి రిలాక్స్ చేసేటువంటి ఆ గౌరవం ఈ దేశానికి, ఈ అధిపతికి ఇచ్చిండ్రు అనంటే ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఆయన చేసిందనేటువంటి. ఇది చిన్న విషయం కాదు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతుంటే గంటలు మాట్లాడవచ్చు. మోడీ గారి అచీవ్మెంట్స్, భారతీయ జనతా పార్టీ యొక్క ఒక్కొక్క మినిస్టర్ వాళ్ళ మినిస్ట్రీస్ లోపల మనకు కనబడేటువంటిది ఒకటే ఆ మోడీ ఇమేజ్. మోడీ కానీ మీరు స్మృతి ఇరానీని తీసుకున్న, నితిన్ గడ్కరీని తీసుకున్న, రాజ్నాథ్ సింగ్ గారిని తీసుకున్న, వాళ్ళ సబ్జెక్ట్స్ లోపల వాళ్ళ మినిస్ట్రీస్ లోపల మామూలుగా చేయలేదు. ఈ బేస్ నెక్స్ట్ 2047 ఆయన ఫిక్స్ చేశారు. ఇప్పుడు అమృత కాలం లోపల ఉన్నాం. అమృత్ మహోత్సవ్ అని 75 సంవత్సరాలు మనం చేస్తున్నాం. కానీ ఈ అమృత్ మహోత్సవ్ నుండి మళ్ళీ సెంటినరీ సెలబ్రేషన్స్, భారత స్వతంత్రం వచ్చి 2047 గోల్ సెట్ చేసి ఒక విజన్తో, ఒక కమిట్మెంట్తో ముందుకు సాగుతున్నటువంటిది జనాలందరూ గమనించారు. ఆయన మీద విశ్వాసం ఉన్నది. ఆయన లీడర్షిప్ లోపల, ఆయన కాన్ఫిడెన్స్లో, ఆయన కమిట్మెంట్లో ఈ అందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి క్యాండిడేట్ ఎవరైనా సరే మోడీ ప్రైమ్ మినిస్టర్లో 5 సంవత్సరాలు ఆయనకు అవకాశం ఇవ్వాలి. సో దీని లోపల మనకు అదొకటి మోడీ ఇమేజ్, పార్టీ యొక్క ప్రయాణం. నాకు గమ్మత్ ఏంటంటే నేను ఇన్నేళ్ళ నుండి ఇడున్నా. భావనా శ్రీనివాస్ గారు ఎప్పుడు నేను పాలిటిక్స్ నాకు సంబంధం లేదు, నేను ఒక సోషల్ వర్కర్ అనేటువంటి ఇమేజ్ గురించే తాపత్రయపడ్డా. ఎప్పుడైనా మేము దగ్గరికి పోతే కూడా చెక్కేటువంటి పరిస్థితి. అటువంటిది ఆయనే బీజేపీ మీటింగ్ పెట్టిండు అని అంటే మామూలుగా అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద ఉంది ఉన్నటువంటి ప్రాక్టికల్గా చూస్తున్నారు. కాబట్టి అటువంటిది అందరిలో పడుతుంది. అయితే క్యాండిడేట్ కూడా అసెంబ్లీ లోపల
20 ఏళ్లకు పైన ఉన్నటువంటి అనుభవం, మంచి మంచి ఇష్యూస్ మీద డెప్త్గా ఒక కింది నుండి లో ప్రొఫైల్గా వండుకుంటూ ప్రతి ఒక్కరి బాధలు అనుకోని సమాజంలో ఉన్నటువంటి ఇష్యూస్ని కమిట్మెంట్తో క్లియర్ చేసుకుంటున్నటువంటి లీడర్షిప్ లీడర్ రాజేందర్ గారు. వారు మనకు కరీంనగర్ అని మేము ఎప్పుడు బై ఎలక్షన్ లోపల పోన్నాము, అక్కడే ఉండి నెల రోజులు పనిచేసి వచ్చినాం. కానీ ఇట్లా సడన్గా మన దగ్గరికి మన దగ్గరికి వస్తాడని మేము ఊహించలేదు. అదొక గిఫ్ట్, అదొక టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ఈయన డెఫినెట్గా గెలవబోతుంది. ఇది ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. గెలవబోతున్నాడు. ఎంత మెజార్టీతో గెలుస్తాం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇది దేశంలోనే పెద్ద కాన్స్టిట్యున్సీ. 35 లక్షలు 36 లక్షల దాకా ఓట్లు ఉన్నాయి. కానీ అన్అఫీషియల్గా వాళ్ళు మళ్ళీ చెప్పిందంటే రిజిస్టర్గానే ఉన్నాయి 55 లక్షల మంది ఈడ ఓటర్స్గా చేయబడితే నెక్స్ట్ టైంకి 2-3 సెగ్మెంట్స్ ఇలా అయితే పార్లమెంట్ సెగ్మెంట్స్ అయితే అంత పెద్ద కాన్స్టిట్యున్సీ. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, సోషల్ యాక్టివిటీ లోపల ఉన్నారు, అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే ఇటువంటి కాడ ఏంటంటే పర్సన్స్ని స్టడీ చేస్తే ఈటెల రాజేందర్ గారు సూటబుల్ పర్సన్ మనకు అనేటువంటిది వచ్చింది. మీరు మిగతా చంద్రశేఖర్ మీరు కంపేర్ చేయండి, మిగతా క్యాండిడేట్స్ ఎవరు వచ్చింది, ఎక్కడి నుండి చెవేళ్ళ నుండి ఇక్కడికి వచ్చింది. మహేందర్ రెడ్డి వ్యవహారం ఏంటనేది అందరికీ ఓపెన్ ఒక్కొక్క రౌడీ షీటర్ అంటే ఆయన తీసుకొచ్చి ఇక్కడ చేసిన ఆయన ఈయన బేస్ లేదు, ఇక్కడ ఆయనకు ఆలోచన లేదు, ఎవరు కూడా దాని గురించి ఇంకా ఇప్పటివరకు చర్చలో లేడు మనిషి. రాజేందర్ అన్న దాదాపు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ లోపల అందరికీ రీచ్ అయిపోయాడు. త్రూ మీడియా రెగ్యులర్గా సోషల్ మీడియాలో ఈ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా లోపల రెగ్యులర్గా ఉంటున్నారు. దీని రెస్పాన్స్ నేను ఖాళీ అబ్జర్వ్ చేసుకుంటూనే ఉన్నా. టాక్ ఎంత ఉన్నది అని అంటే ఈ ఓటు ఈసారి ఈయన పేరు రిజిస్టర్ అయిపోయింది, అందరి లోపల రీచ్ అయిపోయింది. ఇంకా మనకి నెల రోజుల టైం ఉంది. అయితే ఇవన్నీ ఒకటి బయట కనబడుతున్నటువంటి అట్మాస్ఫియర్. కానీ అడగని అమ్మాయిన అన్నం పెట్టదు అనేది ఒకటి, ఒక గట్టి ఇది ఉంది మనకు. కాబట్టి మనం ఓటర్ ఎంత రెడీ ఉన్నా తాబేలు కుందేలు కదా ఇది మర్చిపోతుంది. అవి బేసిక్స్ అవి మరవద్దు. మనము ఎంత అట్మాస్ఫియర్ ఉన్నా, ఎంత మోడిమయమైనా, ఎంత మనము అయోధ్య రామాలయము ఆర్టికల్ ట్రిపుల్ తలాక్ ఇవన్నీ ఏవైతే జటిలమైన ఇవన్నీ మాట్లాడుకుంటానికి ప్రెస్లో చూసి అంత ఆనందిస్తున్నాం, బాగుంది. కానీ మనం పక్కింటో అడుగుతలేము ఓటు వేయాలి ఈసారి మనం వేద్దామా. మనకు అసోసియేషన్ లోపల ఓపెన్గా మాట్లాడతలేము, పార్కులలో మాట్లాడతలేము, స్టూడెంట్స్ అసలు ఇది డిస్కషన్ చేస్తలేరు. ఫార్వర్డ్ చేస్తారు, ఒకటి మెసేజ్ రాగానే చదువుకుంటారు, ఫార్వర్డ్ చేస్తే పని అయిపోయింది అన్నట్టు కాదు. ఇప్పుడు వోకల్ ఫర్ లోకల్ అనేటువంటిది మళ్ళీ మోడీ గారు ఇచ్చినటువంటి మాత్రం నువ్వు మాట్లాడిన దాకా నీ భావ ప్రకటన చేయనంత వరకు ఆయన మైండ్ రీడింగ్ నువ్వు చేయలేవు. కాబట్టి ఆయన ఏంటిదో నువ్వు ఆయన మార్చాలన్నా, ఆయనతో ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా, ఈయన మన సింపథైజర్ అని తెలియాలన్నా మాట్లాడాలి ఒకసారి. కాబట్టి అది జరుగుతలేదు. అక్కడ మనం బాగా వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఓపెన్గా కాన్ఫిడెంట్గా ఇప్పుడు ఇంతకుముందంటే లో ప్రొఫైల్ ఉండే బీజేపీ ఏడుందా మీది, ఎక్కడ బీజేపీ అయ్యా మీకు అని అన్న రోజుల నుండి అయినా సిద్ధాంతం ఏం సిద్ధాంతం అయ్యానంటే లో ప్రొఫైల్ మీతో లేదు. కాంగ్రెస్ అంటే నెహ్రూ పార్టీ, గాంధీ పార్టీ, లేకపోతే ఏ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ వాళ్ళు చెప్పుకున్నారు. ఎన్టీ రామారావు ఇమేజ్ పెట్టేసి తెలుగుదేశం ఆయన ఒక యాక్టర్ అని చెప్పుకున్నారు. తర్వాత తెలంగాణ వాదం మీద ఈయనని చెప్పుకున్నారు. ఐటీ ఎక్స్పర్ట్ అని చంద్రబాబు ఇమేజ్ పెట్టి చెప్పుకున్నారు. బీజేపీ ఎప్పుడు కూడా ఏంటి అని అంటే దేశం, నేషన్ ఫస్ట్, ఎవ్రీథింగ్ నెక్స్ట్ అనేటువంటిది ఈ పార్టీ. అయితే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేటువంటిది కూడా ఉంది. మనం వ్యక్తిని మార్చుకుంటూ పెరగాల్సిందే, దానికి ఇంత టైం పడుతుందని ఈ ఆర్ఎస్ఎస్ని స్థాపించినటువంటి పెద్ద మనిషి డాక్టర్ చెప్పినటువంటిది. 100 సంవత్సరాలు వచ్చినప్పుడు దేశం మొత్తం దిశ మారుతుంది అని. నేను 65 సంవత్సరాలు మొన్న గడిచే వరకు కూడా ఏమో పెద్ద మనుషులు ఏం విజనో ఏమో అని అనుకున్నాను. 70కి వచ్చే వరకునే మారిపోయింది వాతావరణం. ఈ 5 ఏళ్ళు ఏదైతే ఈ గమనం ఏదైతే ఉందో ఈ 5 ఏళ్ళు అది ఆ పాత బేస్ మీద నిలబడ్డటువంటి ఇప్పుడు ఆ బయటికి కనబడుతున్నటువంటి బిల్డింగ్స్ మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఎంత ఎత్తుకు ఎదిగింది అని అంటే గల్ఫ్ దేశాలలో ఇలా దేవాలయాలు కట్టే దాకా వెళ్ళిపోయింది. మనము ఏదైనా మాట్లాడితే ఇంకా మైనార్టీ వ్యతిరేకి అన్న చెప్పింది ఇంతకుముందు మనము ఎంత దేవులాడినా
నాకు ఎక్కడ ఏం కనబడతలేదు, పార్టీలోకి వచ్చి చూస్తున్నా కూడా కనబడతలేదు, బయట టాక్ ఎందుకు ఉంది అని. ఇదంతా కూడా గాసిపింగ్ లోపల, గూగుల్స్ ప్రచారం లోపలనే అది అని 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 దొంగనే దొంగ దొంగ అన్నట్టుందన్నమాట. వాళ్ళు మాట్లాడితే ఒక వర్గం గురించి సెక్యులరిజం, భారతీయ జనతా పార్టీ మాట్లాడితే కమ్యూనలిజం అనేటువంటి దాంతోనే ఈ 70 ఏళ్ళ ప్రయాణం జరిగింది. భారతీయ జనతా పార్టీ అయినప్పటికీ కూడా జంకకుండా వాస్తవాన్ని వాస్తవంగానే ట్రీట్ చేసి మనం అందరి విశ్వాసాలు మనం తీసుకున్నాం. మనం ఇలా భారతీయ జనతా పార్టీ అని అంటే ఈ దేశం ఈ సాంప్రదాయం సంస్కృతిని కాపాడాలి. ఈ దానిలో ఉన్న విషయం ఏంటంటే శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అన్నాం. ఇది భారతదేశం రక్ష అనలే, మనం యూనివర్సల్ బ్రదర్హుడ్ గురించి మాట్లాడాం, అందరి ఉన్నతి గురించి మాట్లాడాం. సర్వే జన సుఖినో భవంతు అన్నటువంటి సాంప్రదాయం ఈ దేశంలో తేడా లేదు. ఇప్పుడు అందరికీ తెలుస్తున్నది, రీచ్ అవుతుంది. మీరు ఇంకొక 25 ఏళ్ళు అంటే 2047 చూడండి, అన్ని దేశాలల్లో ఇప్పుడైతే లండన్, ఇంగ్లాండ్కే ఒక హిందూ ప్రధానమంత్రి అయింది, కానీ అమెరికా సెనేటర్స్ ఉన్నారు, చాలా మంది సెనేటర్స్ ఉన్నారు, అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు. సో అట్లా అన్ని దేశాలలోకి వచ్చేసి ఇంకో 25 ఇయర్స్ తర్వాత మీరు ఎక్కడ చూసినా కూడా భారతీయులే ఉంటుంది. కారణం వాళ్ళ మీద అంత ట్రస్ట్ ఎందుకు, వాళ్ళ మీద ఓటు అంటే వీళ్ళు హార్మ్ఫుల్ మనుషులు కాదు, వీళ్ళ రేసు వీళ్ళ దేశం యొక్క సంస్కృతి అట్టుంది, చాలా బ్రాడ్గా ఉంటారు అనేటువంటిది అందరికీ ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి రాబోయే కాలం అంతా మనదే, భారతదేశమే అన్ని దేశాలను నడిపే రోజు ఒక క్యాప్టెన్ రోల్లో లీడ్ చేసేటువంటి వాతావరణం తీసుకొస్తుంది. అయితే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం ఇప్పుడు గెలవాలి. మన ప్రధానం ఇప్పుడు ఎలక్షన్ దాంట్లోకి మనం వద్దాం. ఇదంతా కూడా మనకు ఉన్నటువంటి పాస్ మార్కులు, మనము డిస్టింక్షన్లకు పాస్ కావడానికి ఉన్నటువంటి అట్మాస్ఫియర్ బయట. కానీ మనము మన ఇల్లు, మన బంధువులు, మన ఇరుగు పొరుగు, మనకున్నటువంటి సోషల్ యాక్టివిటీలు ఏడైనా గట్టిగా మాట్లాడాలి. అడిగే హక్కు మనకే ఉంది, వేరే వాళ్ళకి లేదు. మనం అడగకపోతే ఓటు, వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతే మనం ఏంటో ఫెయిల్ అయినట్లు లెక్క. మనం అన్నీ ఉండి మన చేత ఆయుధం ఉండి మనం ఉపయోగించలేనటువంటి వాళ్ళం. ఆయుధం ఏంది? మన కాన్ఫిడెన్స్. మంచి ఏదైతే చూసిందో దాన్ని సమర్థించమంటున్నాం ఓటు రూపంలో కూడా. కాబట్టి మనకి ఇద్దరు ఉన్నారు, మోడీ గారు ఉన్నారు, ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఉన్నారు. కాబట్టి అన్నీ మనకు మంచిగా ఉన్నాయి. కాబట్టి అడగాలి, మాట్లాడాలి. బీజేపీ కార్యకర్తలు ప్రతి గల్లీకి ఉన్నారు, వాళ్ళని కొద్దిగా ఈప్లా ఇట్లా అని పడుకున్నా కూడా రోడ్డు వీకి వాళ్ళను ఫీల్డ్లో పెట్టండి. అందరినీ కార్యకర్త వాళ్ళతో పాటు నడిచే ప్రయత్నం చేయండి. లాస్ట్కు ఆ మహిళలు ఎంత దూరం పోయినంటే మేము దేశమంతా తిరగలేము, మొత్తం డివిజన్ తిరగలేము, కాన్స్టిట్యూన్సీ తిరగలేము, నాకు ఒక్క పేజీ అయ్యా ఆ హోటల్, ఈ ఒక్క పేజీ మాత్రం మా లైన్ అయితే ఇటు 2 లైన్లు ఉంటాయి. పన్నా ప్రభు, ఇది మన ఉత్తరప్రదేశ్లో గెలిచిన మనం 2 సీట్లు అంటే 80 సీట్లకు యూపీలో పోయినాము. సో అట్లా ఒక పేజీ తీసుకొని పెద్ద మనుషులు అందరూ కూడా ఎండాకాలం, వయస్సు ప్లస్ కుటుంబ భారాలు ఇతరత్ర అన్నీ చూసుకుంటే చేసేటువంటి పని ఒక పన్నా ప్రభు. ఒక పేజ్ మన ఇల్లు ఉన్నటువంటి ఇల్లు అయింది, ఆ పేజ్ తీసుకోవాలి. ఇక్కడ 30 ఇళ్ళు, ఇక్కడ 30 ఇళ్ళు ఉంటాయి, వెనుక ముందు 60 ఓట్లు. ఈ 60 ఓట్ల గురించి మనం తిరగాలి. 60 ఓట్లకు ఎన్ని ఇల్లు? 3 ఓట్లకు ఒక ఇల్లు. 20-30 ఇళ్లతోనే ఒక పేజీ కథమైపోతుంది. కాబట్టి ఇది సింప్లిఫై చేసి ఎవరంతా వాళ్ళు పనిచేసి తృప్తితోని ఎలక్షన్ కొట్టాడడం నా యోగదానం దీని లోపల చాలా ఉంది అనేటువంటిది మనం బయటికి వస్తాము, హ్యాపీగా ఉంటాము. రాబో కాలం లోపల ఈయన జస్ట్ ఎంపీగా గెలిచి ఉండేటువంటి మనిషి కాదు, ఈయన కాబోయే మంత్రి. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు డెవలప్మెంట్ పనిచేస్తుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఏదో లైటర్ మూమెంట్లను, లైటర్ టోన్లను, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్గా మనం పోవాల్సినటువంటి పని లేదు. కానీ అందరు కూడా మాట్లాడాల్సిందే, అందరు కన్విన్స్ చేయాల్సిందే. మోడీ వేవ్ ఇట్లున్నది కరెంట్, ఈ యొక్క వారం రోజులలో బయటకు వస్తుంది. ఇప్పుడు కరపత్రము, పోల్ చిట్టు, ఈ మాట్లాడేటువంటి టాపిక్ ఇవన్నీ వచ్చారు కదా, నెక్స్ట్ 5 to 10 days లోపల ఒక వాతావరణం బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అది తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలని, ఆ రోజు ఆలోచన చేస్తారని, డెఫినెట్గా మనం గెలుస్తామనేటువంటిది నేను ఇన్నేళ్ళ అనుభవంతో చెప్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం అంటున్నది. కాబట్టి మనమందరం కూడా
ఏదో కాలక్షేపానికో ఎలక్షన్ అనే పండుగను ఎంజాయ్ చేస్తాను కదా, దేశ భవిష్యత్తు గురించి నిర్ణయం చేసేటువంటి ఈ ఎలక్షన్ కాబట్టి దీని లోపల మనం ఒక రెస్పాన్సిబిలిటీతోని సొసైటీలో తిరగాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. భారత్ మాతాకి. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. మనకి సమయం ఉండాలి కానీ గంటల తరబడి రోజుల తరబడి మన యొక్క గొప్పతనాన్ని, మన జాతి గొప్పతనాన్ని చక్కగా వివరించేవారు. మా స్టాఫ్ అందరూ కూడా వారితో ట్రైనింగ్ కూడా ఇప్పించాను గతంలో. మా స్టాఫ్ అందరూ కూడా అల్పాహారం ఉందండి, మరి సమయం సరిపోవడం లేదు, అవతల ఇంకొక మీటింగ్ ఉందని చెప్పని వెళ్ళాలని చెప్పని అన్నగారు ఆదేశం మేరకే అల్పాహారాన్ని అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. మీరు కూర్చున్న దగ్గరికే ప్లేట్ వస్తుంది. దయచేసి సౌండ్ లేకుండా, ముఖ్యమైనటువంటి అతిథులు మాట్లాడే విషయం ఉంది కాబట్టి సౌండ్ లేకుండా సైలెంట్గా అల్పాహారాన్ని సేవించవలసిన కోరుతున్నాను. సుగంధ పాలు కూడా ఉన్నాయండి. ఎండాకాలం చల్లదనాన్ని ఇస్తాయి కాబట్టి సుగంధ పాలు అవి కూడా సేవించండి. మరి అందరికీ ఈ ఫుడ్ ఏర్పాటు చేశాము. అయితే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత కొంతమంది ఓర్వ లేని వాళ్ళు ఉంటారు. ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఇక్కడ భావన శ్రీనివాస్ మీటింగ్ పెట్టిండు కాబట్టి ఏ లక్షణం తీసుకొని ఉంటాడు, అందులో 10,000 ఖర్చు పెట్టుంటాడేమో, 90,000 లాభం వేసుకున్నాడు అనేటువంటి మాటలు కూడా పుట్టిస్తారు. గతంలో పుట్టిస్తున్నారు, ఇప్పుడు పుట్టిస్తారు, ఇప్పుడు కూడా పుట్టిస్తారు. కానీ ఇక్కడే ఉన్నారు. నాకు ప్రోగ్రామ్ ఇట్లా కండక్ట్ చేయండి అని చెప్పి ఆదేశించినటువంటి వ్యక్తులు ఇక్కడే ఉన్నారు. రాజేంద్ర రెడ్డి గారు, రూపాయి అవసరం లేదండి, నేను మోడీ గారి పట్ల, రాజేందర్ గారి పట్ల, వారి గెలుపు పట్ల హృదయపూర్వకంగా ఉన్నారు అని చెప్పి నేను అన్నానా లేదా అని చెప్తాను. ఏదైనా అంతేగాని ఏ కార్యక్రమం చేపట్టినప్పుడు కూడా ఇదే ప్రచారం జరుగుతూ ఉంటుంది. మా కష్టార్జితం, మా ధర్మబద్ధమైనటువంటి ఆదాయంలో నుంచి నా బిడ్డలకు మంచి సమాజాన్ని ఇవ్వాలనేటువంటి తాపత్రయంతో మాత్రమే సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాను తప్పితే ఇంకా వేరే స్వార్థం ఏమీ లేదు, రాజకీయ పదవులు లేవు, ఏం అవసరం లేదు అని చెప్పి అన్నగారు కూడా చాలాసార్లు ప్రస్తావించాను. ఇలా మాట్లాడుకుంటూ పోతే అనేక విషయాలు వ్యక్తిగత ఇది సామాజిక అంశం కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే శ్రీ మొద్దు లచ్చిరెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మనకి ఈ కార్యక్రమం, ఈ వేదికని అతి తక్కువ ఖర్చుతో ఇచ్చినటువంటి మాధవరావు గారికి, మరి మన లచ్చిరెడ్డి గారికి, జమునా మేడంకి మనందరి తరఫున కూడా వారి ప్రసంగం తర్వాత సత్కరించేది ఉంటుంది. మా ఉడితా భక్తి చిరు సత్కారాన్ని చివరి వరకు స్వీకరించి వెళ్ళవలసిందిగా మా తరఫున విన్నపం. అందరికీ గుడ్ ఈవినింగ్. ఇంత ఓపికతో నింటున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం ఆత్మీయ సమ్మేళన సభకు సభాధ్యక్ష వహిస్తున్న భావన శ్రీనివాస్ గారికి, మన ముఖ్య అతిథి ఈటల రాజేందర్ గారి సతీమణి జమునా రాజేందర్ గారికి, మనపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి, కృష్ణాది శేషు గారికి, యాదగిరిరావు గారికి, దామోదర్ రెడ్డి గారికి, రాజేందర్ రెడ్డి గారికి, యువజన అధ్యక్షులు నవకిషోర్ రెడ్డి గారికి, దాడిశెట్టి పశుపతి గారికి, ముందు కూర్చున్న మా అక్కలందరికీ, ముందు కూర్చున్న మా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ, కాలనీ అధ్యక్షులకు, కాలనీ అసోసియేషన్ సభ్యులకు, వివిధ కార్యక్రమాల్లో రంగస్థల కళాకారులకు, వివిధ హోదాల్లో ఉండి రిటైర్డ్ అయిన పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈటల రాజేందర్ సార్ గురించి మేము ఎక్కువ చెప్పేంత అవసరం కూడా మీకు లేదని నేనైతే అనుకుంటున్నా. సార్ ఒక విజన్ ఉన్న వ్యక్తి, పొలిటికల్లో కానీ ప్లస్ పేదవాని కష్టం అంటే ఏంటో తెలిసిన వ్యక్తి. సార్ పైకి వెళ్ళి వచ్చి బిజినెస్ చేసి వచ్చిన వ్యక్తి కాదు, కిందికి వెళ్ళి కష్టపడి పైకి ఎదిగిన వ్యక్తి. 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్ అయి ముందుకు సాగిన వ్యక్తి. అలాంటి ఈటల రాజేందర్ గారు బీజేపీకి రావడం కూడా మనం చేసుకున్న అదృష్టమేగా భావిస్తున్నాం. అలాంటి వ్యక్తిని మన నరేంద్ర మోడీ గారు మనకు మల్కాజిగిరికి పంపించినందుకు ముందుగా నరేంద్ర మోడీ గారికి కోరుకుంటున్నాను. తప్పకుండా మనం ఈటల రాజేందర్ గారికి పోటీ, మన స్టేట్లో 17 సీట్లలో గెలిచి అత్యధిక మెజార్టీ గెలిచేది ఈటల రాజేందర్ గారే. ఇవాళ మొత్తం టీవీలో
ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సెంట్రల్ చెప్తున్నది, అదన్నీ మీ అందరికీ కూడా తెలుసు. కాకపోతే దాంట్లో గెలుపులో భాగం మన డివిజన్ నుండి, నేను కాన్స్టిట్యున్సీ గురించో మల్కాజిగిరి దాని గురించి ఎంపీ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడతాను. మన డివిజన్లో ముఖ్య భాగమై ఉండాలి. సార్కి వచ్చే ఓట్లలో మన డివిజన్ ఓట్లు అత్యధికంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. గతంలో నేను మీ అందరి కృషి, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ముందున్న వాళ్ళ అందరి కృషి వల్ల కూడా నేను కార్పొరేటర్గా ఓన్లీ 50-60 ఓట్ల 32 ఓట్లతో మాత్రమే గెలిచిన నేను. ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మీ అందరి కృషి వల్ల ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో 88,000 చిల్లర ఓట్లలో ప్రధానమైన పాత్ర మన బిఎన్రెడ్డిలో ఉంది. అత్యధికంగా మన ఓట్ల శాతమే ఉంది. దాన్ని ఒక 2 సంవత్సరాలలో మీ అందరి కష్టం, మనందరి కష్టం వల్ల మనం మళ్ళీ మొదటి ప్లేస్కి వచ్చినాం. ఇప్పుడు కూడా ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం వచ్చే ఓట్లలో మన శాతం కూడా పెద్ద మొత్తంలో ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మనం సార్ ఒక విజన్ ఉన్న వ్యక్తి, మనకి ఇక్కడ ఎమ్మెల్యే మనకు లేరు. మన పార్టీ రేపు పొద్దుగాల మన భవిష్యత్తు, మన రాజకీయం అన్ని విధాలుగా ఒక ఓన్లీ నాట్ ఏ పొలిటికల్, ఇక్కడ ఉన్న భవిష్యత్తు, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్, ఇక్కడ ఉన్న యువత అందరూ బాగుపడాలంటే ఈటల రాజేందర్ గారు ఒక విజన్ ఉన్న వ్యక్తి మనం గెలిపించుకోవాలి. దేశంలో మోడీ గారు ఎంత అవసరం ఉందో ఇప్పుడున్న పరిస్థితుల్లో మన మల్కాజిగిరికి కూడా ఈటల రాజేందర్ గారు అంతే అవసరం ఉంది. మనకు డెవలప్మెంట్ ఈటల రాజేందర్ గారికి మనం చెప్పే అవసరం లేదు. 2 సార్లు మినిస్టర్ చూసిరు, అన్ని డెవలప్మెంట్ చేసేది ఉంది. సార్కు రేపు గెలిచిన తర్వాత సెంట్రల్లో అయితే తప్పకుండా మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేది క్లియర్ చిట్ కనిపిస్తుంది. ఆ సభలో కేంద్ర మంత్రిగా కూడా మనం ఈటల రాజేందర్ గారిని చూడాలని కూడా మనందరం కోరుకోవాలి. దానికి అనుగుణంగా మనం పని చేసి చూపెట్టాలి. అన్నా మేము ఇన్ని ఓట్లు తెచ్చినాం మా డివిజన్ నుండి, మాకు అభివృద్ధికి నువ్వు కష్టపడాలి అని చెప్పి మనకు అడగడానికి కూడా ఒక హక్కు ఉంటుంది. అది ఎవరైనా ప్రతి లీడర్ కూడా అబ్జర్వ్ చేసేది అదే. నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఏ కాన్స్టిట్యున్సీ ఎన్ని వచ్చినాయి చూస్తున్నా. అది తప్పకుండా ఇప్పుడు నేను కూడా ఎందుకు చెప్తున్నా, మనందరి కష్టం వల్ల అసెంబ్లీలో వచ్చిన ఓట్లలో మన శాతం ఎక్కువ ఉంది కాబట్టి మనకి అందరి కష్టం వల్ల వచ్చింది కాబట్టి చెప్తున్నాను. తప్పకుండా టైం కూడా ఒక 1 మంతే ఉంది. ఈ 1 మంత్ లోపల ఇంటికి తిరిగి మనందరం కూడా ప్రచారం చేయాలి. బీజేపీకి గెలుపుకు ఓటేయమని చెప్పేసి చాలామంది కూడా గతంలో మొన్న ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీకి చేసిన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మేము ఈసారి ఈటల రాజేందర్ గారి గెలుపు కోసం మేము కష్టపడతాం, మాకు మీరు అవకాశం ఇస్తే మీ ఎంబడి మేము తిరుగుతామని కూడా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ వాళ్ళంతా వాళ్ళు కూడా ఇంత ఉత్సాహం ఉంది అని చెప్తున్నాం. తప్పకుండా వాళ్ళ ఉత్సాహంతో పాటు మనం కూడా వాళ్ళని ప్రోత్సహించుకుంటూ వాళ్ళని పెద్ద మనుషులను ముందు నడిపించి బీజేపీ ప్రతి కార్యకర్త కూడా చెప్తున్నా, పెద్ద మనుషులను కూడా అందరినీ ముందు పెట్టి మనం ఎంత నడిచి తప్పకుండా కాలనీలో ప్రతి ఒక్క దగ్గర కూడా తిరిగి ఓట్లు సంపాదించాలి. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు ప్రతి ఒక్క దగ్గరికి రావాలంటే రావడం కష్టం. అరౌండ్ 40 లక్షల ఓట్లు అవుతున్నాయి. ఈ 40 లక్షల ఓట్లలో కష్టమైపోతుంది తిరగడం. ఒక్కసారి 2 సార్లు రావడమే కష్టం అవుతుంది. మనమే ఈటల రాజేందర్ గారి తమ్మునిగా, ఈటల రాజేందర్ గారి చెల్లెగా మనమే కష్టపడాలి, మనమే గెలిపించుకోవాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. చిన్న జమునక గురించి కూడా చెప్తాను. నేను ఇంటికి పోగానే ఫస్ట్ ఏమొచ్చిరా అన్నారు, టిఫిన్ చేసిరాయా, టిఫిన్ చేయండి ముందు అని చెప్తారు. మధ్యాహ్నం పోతే అన్నం తిన్నారాయా, అన్నం తినండి, అన్నం తిన్నాక మాట్లాడదామని చెప్తారు. సార్ ఉన్నా సార్ లేకున్నా చెప్తారు. పొద్దున్న నుండి వాళ్ళ ఇంటికాడ సాయంత్రం వరకు పొయ్యి వెలుగుతూనే ఉంటుంది. పొద్దుగాల టిఫిన్, మధ్యాహ్నం లంచ్. ఇది ఇవాళ ఈ జనరేషన్లో మనం ఎవరి గురించి కించపరచలేం. ఎంతమందికి ఓపికలు ఉన్నాయి, ఏం భోజనం చేసుకుంటాంలే హోటల్ పోయి తినొద్దామనే జనరేషన్లో కంటిన్యూగా నాన్ స్టాప్గా మేడమే చూసుకుంటారు. అది అంత బాధ్యత. ఇంటికి సార్ బిజీలో సార్ ఉన్నా మేడమే తినండి, టీ తాగండి, టిఫిన్ చేయండి అని కూడా మేడం కూడా ఒక బాధ్యత గల ఒక విజన్ ఉన్న వ్యక్తి. మేడం కూడా బాధ్యత అన్ని సార్లో సగభాగం మేడమే చూసుకుంటారు. ఇంటికి వచ్చిన సార్ మేము ఎన్నోసార్లు పోయినాం. మేము కూడా గతంలో నేను కూడా వేరే పార్టీకి వెళ్ళి బీజేపీలోకి వచ్చిన వ్యక్తిని, నేను సార్తో కూడా ఉన్నాం. సార్ కూడా కరోనా సమయంలో మొట్టమొదటి కరోనా వ్యక్తిని చూసిన వ్యక్తి ఏ రాజకీయ నాయకుడు అంటే ఈటల రాజేందర్ గారు. గాంధీ ఆసుపత్రికి కరోనా పేషెంట్ను ఫస్ట్ పోయి పలకరించింది ఈటల రాజేందర్ గారని సభాముఖంగా తెలుపుతున్నాను. అలాంటి వ్యక్తిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం అదే మన బిఎన్ రెడ్డి డివిజన్లో అత్యధిక మంచి మనం మెజారిటీ ఇచ్చి కూడా ఇక్కడ పెద్ద సభ పెట్టుకుందామని కూడా ఈ సభాముఖంగా తెలుపుతున్నాము. ఈ ప్రోగ్రాం భావన శ్రీనివాస్ గారు రాజేందర్ రెడ్డి గారితో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ తీసుకోవడం జరిగింది. నాకు ఇంటిమేట్ చేశారు. తప్పకుండా
మీరు ఇప్పుడు భావన శ్రీనివాస్ గారు ఎప్పుడు పొలిటికల్ రాడు, ఎవరు వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి ఓటేస్తాడు. ఈసారి నేను తప్పకుండా నాతో గతంలో 15 రోజుల కింద చెప్పిన తప్పకుండా ఈటల రాజేందర్ గారి కోసం బీజేపీ పార్టీకి మేము తప్పకుండా పనిచేస్తాం, బహిర్గతంగా వచ్చి పనిచేస్తామని చెప్పడం జరిగింది. ఇలా పెడదామనుకున్నాను. రాజేందర్ గారితో జమునా మేడం వస్తున్నారు, పిలుద్దాం అనుకుంటున్నాను. సంతోషం. మాకు బాధ్యత గట్టిగా నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి బాధ్యత మాకు తగ్గుతుంది. తప్పకుండా మీరు పిలవండి, తప్పకుండా సభను అందరం కలిసి సక్సెస్ చేద్దాం. మేడం కూడా మంచి ఆహ్వానం వెల్కమ్ చెప్తామని చెప్పడం జరిగింది. ఈ ప్రోగ్రాం కూడా ఖండించి భావన శ్రీనివాస్ గారికి ఇంత టైం వెచ్చించి తీసుకున్న పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఈటల రాజేందర్ గారి నాయకత్వం, ఈటల రాజేందర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి మన సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. పేరు పేరున మళ్ళీ పిలవడం ఆలస్యం అయిపోతుంది. వారి సత్కారంలో మనందరూ కూడా వారి ప్రసంగం అయిన తర్వాత మనందరం కూడా వచ్చి వారితో ఫోటో దిగి గ్రూప్ ఫోటో దిగాము. కవితా గోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ కేశవ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చివరి వరకు ఉండి వారితో గ్రూప్ ఫోటో దిగాము. మరి ఈటెల రాజేందర్ గారితో నాకున్న చిన్న పరిచయం, వారి వ్యక్తిత్వం గురించి. అప్పుడు సీఎంగా రోసయ్య గారు ఉండే, సీఎంగా రోసయ్య గారు ఉన్నప్పుడు వరద వచ్చిందండి. వరద వస్తే మేము ఇక్కడి నుంచి దాతల సహకారంతో లారీ సరుకు తీసుకెళ్ళాం. మొత్తం బియ్యం కానీ, మందులు కానీ, బిస్కెట్లు కానీ, బ్రెడ్లు కానీ, దుప్పట్లు కానీ, ఇట్లాంటివన్నీ లారీ సరుకు తీసుకెళ్తే అక్కడ ఈటెల రాజేందర్ గారు అప్పుడు హుజరాబాద్ ఎమ్మెల్యే గారు అక్కడ ఉండి దగ్గరుండి, అప్పుడు అసలు అక్కడ వరద వచ్చినప్పుడు ఎట్లుంటుందండి, ఆ సమయానికి తిండి దొరికితే చాలన్నట్టుండదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని సాధారణంగా స్వాగతించి ఇవి ఫ్రూట్ఫుల్గా ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనే దగ్గరుండి డిస్ట్రిబ్యూట్ చేయించడంతో పాటు ఒక అప్రిసియేషన్ అవార్డు రాసిచ్చారండి అప్పటికప్పుడు. వారితో ఉన్నటువంటి చిరు పరిచయం, వారి సతీమణిగా మన మధ్యకి శ్రీ జమునా రెడ్డి గారు రావడం, మనతో వారి ఆత్మీయతను పంచుకోవడం నిజంగా సంతోషం. వారి అమూల్య సందేశాన్ని ముఖ్య అతిథి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎవరికి అవకాశం ఉండదు కాబట్టి 2 నిమిషాలు మళ్ళీ తీసుకుంటాను. ఆదిశేష్ గారు ప్రస్తావన చేశారు, ఏంటి మన మతము అని చెప్పి. మనది మతం కాదండి. నిన్ననే మనం ఉగాది పంచాంగ శ్రవణం దాదాపు అందరం పాల్గొని ఉన్నాం. దయచేసి బయటలో తీసుకున్న వాళ్ళు మీ సీట్లో కూర్చోండి దయచేసి. ఇది కరెక్ట్ కాదు వాస్తవానికి, కానీ సమయాతీతం వల్ల ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మీరు తీసుకుంటున్నటువంటి ఆహారం మీ సీట్లో కూర్చొని తీసుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి. పంచాంగంలో నిన్న మనకు పండితులు తెలియజేశారు, 1,96,00,000 సంవత్సరాలు అయింది ఇప్పుడు నడుస్తున్నటువంటి సృష్టి ప్రారంభమయ్యాను. 1,96,00,000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది మన జాతి, మన సంస్కృతి. పంచాంగాలలో నిన్న చెప్పుకున్నాం. మనది మతం కాదు, మనది ధర్మం. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా లోకా సమస్త సుఖినో భవంతు, సర్వం అందరూ, కేవలం మనమే కాదు, మన కుటుంబం, నేను, నా కుటుంబం, నా చుట్టుపక్కల వాడు, నా జిల్లా, నా ప్రాంతం అనేటువంటిది కాకుండా విశ్వం మొత్తం సుఖశాంతులతో ఉండాలని కోరినటువంటి ఏకైక ధర్మం మన హిందూ ధర్మం. కాబట్టి హిందూ ధర్మం ఏ దేశమైనా సరే ఆ దేశం యొక్క ఉనికి, ఆ దేశం యొక్క నిలబడాలి అని అంటే ఆ దేశం యొక్క జాతి, ఆ దేశం యొక్క ధర్మం, సంస్కృతి నిలబడినప్పుడు మాత్రమే ఆ దేశం నిలబడుతుంది, ఆ దేశం మనుగడ కొనసాగిస్తుంది. 1,96,00,000 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మనకు పెద్దలు చెప్పారు, హైందవ మన జాతి నేషన్ ఫస్ట్ అని చెప్పారు. మన జాతి ఏంటండి, మన జాతీయత ఏంటి భారతదేశంలో? భారత జాతి అంటే హిందూ జాతి, హిందూ జాతి వాచకం, హిందూ జాతి అని చెప్తాం, జాతీయత అని చెప్తాం. ఇది మతం కాదు, సర్వ మతాల యొక్క బాగోగులను కోరేటటువంటి ఏకైక ధర్మం హిందూ ధర్మం. హైందవ చైతన్యమే భారత సంక్షేమం. హిందువులు, హిందూ జాతీయులు, ఇది ఏ మతమైనా కానివ్వండి, దేశంలో ఉన్నటువంటి ఆ ముస్లింలు కానివ్వండి, లేకపోతే ఇంకో క్రైస్తవులు కానివ్వండి, ఎవరైనా సరే ఈ భారత జాతి సంక్షేమం, హైందవ సంక్షేమమే, హైందవ చైతన్యమే. జాతి చైతన్యంగా ఉంటే భారతదేశం యొక్క సంక్షేమం, భారత సంక్షేమమే విశ్వ కళ్యాణం అని చెప్తారు. భారత జాతి అంటే హిందూ జాతి
చైతన్యంగా ఉన్నప్పుడు, సంక్షేమం హిందూ జాతి నిలబెట్టేటప్పుడు మాత్రమే విశ్వ కళ్యాణం జరుగుతుంది. మన ఋషులు మునులు నిస్వార్థంగా ప్రపంచమంతా తిరిగి మరి వారికి జ్ఞాన భిక్ష పెట్టినటువంటి ఇది. కాబట్టి ఆ సంస్కృతిని కాపాడాలి అనేటటువంటి, ఆ దేశం యొక్క కాపాడాలనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అంతే తప్ప ఏదో మతము అనేటటువంటి దీన్ని మతవాచకంలో తీసుకోదు. దీన్ని ఎవరో చెప్తున్నారు, జై శ్రీరామ్ అంటే పిల్లలు చెడిపోతారు అని చెప్పి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ రామ. ఒక్కసారి రామ అంటే 1000 సార్లు పరమాత్ముడు తలుచుకున్నటువంటి మర్యాద పురుషోత్తముడు మనకు ఆదర్శమూర్తి అయినటువంటి శ్రీరాముడిని తలుచుకుంటే పిల్లలు చెడిపోతారు అన్ని ఓట్ల కోసం చెప్పేటువంటి దుర్మార్గమైనటువంటి నాయకులు ఉన్నటువంటి దీంట్లో ఉన్నాం మనము. చాలా దుర్మార్గం అండి. జై శ్రీరామ్ అంటే పిల్లలు నాశనం అయిపోతారు, పిల్లలు ఆగమైపోతారు అని చెప్పే అది మరి అది మతమా లేకపోతే మనం చెప్తున్న ధర్మం ఇది విశేషమా అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. జై శ్రీరామ్ అని మనం అనాలి, మన పిల్లలతో అనిపించాలి. రాముడిని కొలిచేటటువంటి హనుమంతుడు మనకు ఆదర్శంగా తీసుకున్నప్పుడు మాత్రమే అనేటటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. 3 సార్లు మనం గట్టిగా జై శ్రీరామ్ చెప్తాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు సార్. అందరూ సామాజిక స్వార్థం కూడా ఉంది. ఎప్పుడన్నా మాకు అవసరాలు ఏమన్నా ఏ అవసరం ఉంటే వ్యక్తిగతంగా మేము ఎవరు ఇక్కడికి వచ్చే అవసరంలో లేవు. భగవంతుడి దేవత సామాజిక అవసరాలు ఏమైనా ఉంటే రాజేంద్ర గారు మీరు పిలిస్తే నేను మీటింగ్ పెడుతున్నాను, మీరు తీసుకెళ్తారు కదా అని చెప్పి మాట ఇచ్చారు. నేను అడిగితే మాట ఇచ్చారు వారు. ఆ దిశగా మీ ప్రసంగం ముగిస్తారని చెప్పి మమ్మల్ని అందరినీ చైతన్యపరుస్తారని చెప్పి ఆశిస్తూ వారి ఎమ్మెల్యే సందేశాన్ని అందించవలసిన. అందరికీ నమస్కారం. కార్పొరేటర్ లచ్చిరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, మరియు యాదగిరిరావు గారికి, మరియు భావన శ్రీనివాసరావు గారికి, మరియు కృష్ణాదిశేష్ గారికి, మరియు దామోదర్ రెడ్డి గారికి, మరియు రాజేందర్ రెడ్డి గారికి, మరియు డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి గారికి, మరియు మా పాత మిత్రుడు పశుపతి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా ముందున్నటువంటి నా చెల్లెళ్ళకి, అక్కలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మా సోదరులందరికీ, నా అన్న చెల్లెళ్ళకి, నా అన్నలందరికీ కూడా ఈటెల రాజేందర్ గారి గురించి ఏం చెప్తారో అని సాయంత్రం 7 గంటల నుంచి ఇప్పుడు 9:30 వరకు వేచి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈటెల రాజేందర్ గారు మీకు కొత్త కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, తెలంగాణ ఉద్యమం నుంచి ప్రతిరోజు టీవీ చూసినా, ఏ రోడ్డు పైన చూసినా ఈటెల రాజేందర్ గారే ఉంటుండేది ఉద్యమం. అప్పుడు అట్లా ఒక 10 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడినటువంటి, ముందుండి కష్టపడినటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ గారు. మీకు ఇంకా ఈటెల రాజేందర్ గారు ఉద్యమం చేసేటప్పుడు మీకు ఆ ఉద్యమం ఒక్కటే తెలుసు, కానీ లోపల ఎంత బాధపడమో మాకు తెలుసు. మేము అనుభవించినాం కాబట్టి మాకు ఎన్ని రకాల ఫోన్లు వచ్చేదో, మేము లోపల ఎంత సఫర్ అయ్యి మేము ఎన్ని ఏడ్చుకునేదో మాకు తెలుసు. ఎందుకంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం రావద్దని ఎన్ని ప్రభుత్వాలు, ఎన్ని పార్టీలు, పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా చాలా చేసేది. చాలాసార్లు రాత్రిపూట 12 గంటలకు 1 గంటకు కూడా బెదిరింపు కాల్స్ వచ్చేది కూడా. ఆ కాల్స్ రాగానే సార్ బయటకు పోయి మాట్లాడొచ్చేది. అట్లా అంటే నువ్వు ఈ తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఒక్కడు లేకపోతే తెలంగాణ ఉద్యమం ఉండదు, నిన్ను చంపేస్తాం, నువ్వు ఒక గడ్డి కుప్పకాడ కుక్క లాంటి వాడివి అని కూడా మెసేజ్లు పెట్టింది. అట్లాంటి పరిస్థితిలో దీనికోసం ఎంక్వైరీ చేయమని కూడా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేస్తున్నామని కూడా చెప్పారు. చాలా థ్రెట్ ఉంటుండే. చాలాసార్లు మా ఇంటి చుట్టూ కూడా, మా వెనకాల కూడా, అంటే మాకు తెలియని వ్యక్తులు వచ్చి కూడా నిలబడేది. ఒక్కొక్కసారి సారు కరీంనగర్ ఉద్యమం అప్పుడు అట్లా వెళ్ళినప్పుడు
వారం రోజులు కూడా రాకపోయినటువంటి పరిస్థితుల్లో నేను పిల్లలు అయితే అప్పుడు ఇద్దరు చిన్న పిల్లలు, వాళ్ళని స్కూల్కి పంపాలంటే కూడా ఓన్లీ స్కూల్ బస్సుల్లో మాత్రమే పంపించేది. అది కూడా నేను బస్ స్టాప్ వరకు వెళ్ళి బస్ ఎక్కించి ఆ స్కూల్ వాళ్ళకి కూడా చెప్పిన, ఎవ్వరు వచ్చినా మా పిల్లలను పంపించొద్దు అని. అంటే అప్పుడు తెలంగాణ రావాలని మేము స్కూళ్ళల్లో కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని కలలు కనేది. ఎందుకంటే తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం బాగుపడుతుందని అప్పటి నుంచి ఉండేది. కాబట్టి దానికోసం ఎంత కష్టపడినా కూడా భరించినాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా వచ్చినాక ప్రభుత్వం ఏర్పడినాక మంత్రిగా ఉన్నప్పుడు కూడా అప్పుడు ఉద్యమం అప్పుడు ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, ఇంకా అన్ని రకాల వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మనందరికీ కూడా తెలుసు. వచ్చినాక ఆర్టీసీ వాళ్ళు మళ్ళీ స్ట్రైక్ చేసింది. ఎందుకంటే వాళ్ళు 45 రోజులు స్ట్రైక్ చేసినప్పుడు శాలరీస్ ఇవ్వలేదని ఇయ్యమని స్ట్రైక్ చేసి టెంట్ వేస్తే మంత్రిగా ఉన్నటువంటి ఒకే ఒక మంత్రి ఈటెల రాజేందర్ గారే వెళ్ళిండ్రు ఆ టెంట్ దగ్గరికి. వాళ్ళ తరఫున నేను మాట్లాడతా. వాళ్ళు అప్పుడు రోడ్డు మీదకి వచ్చి వంట వార్పు చేసిరు. మన కోసం తెలంగాణ కోసం 40 రోజులు వాళ్ళ జీతాలు ఇవ్వకపోయినా కూడా ఉద్యమం కోసం పనిచేసిరు. అట్లాంటి వాళ్ళ కోసం మనం ఇవాళ నిలబడాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వంలో ఉండి మినిస్టర్ ఉన్నా కూడా వాళ్ళ కోసం వాళ్ళ తరఫున మాట్లాడినటువంటి ఏకైక మంత్రి ఈటెల రాజేందర్ గారే అవ్వాలి. మీ అందరికీ కూడా తెలిసి వాళ్ళ కొందరు మాట్లాడుతున్నారు ఈటెల రాజేందర్ గారికి మల్కాజ్గిరితో ఏం సంబంధం అని. మల్కాజ్గిరితోటే కాదు, ఈటెల రాజేందర్ గారికి తెలంగాణ మొత్తం ప్రజలతోటి సంబంధం ఉందని చెప్తా నేను. ఎందుకంటే మీరు అప్పుడు పేపర్లు కూడా చదువుకుంటారు. ఉద్యమం అప్పుడు ఒకటే రోజు ఎవ్వరు పోలే ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తులలో కరీంనగర్ నుంచి మొదలు పెట్టుకుంటే కొత్తగూడ విల్లందు వరకు లాస్ట్ మీటింగ్ అట్లా 38 మీటింగ్స్ అటెండ్ చేసుకుంటూ పోయినారు ఈటెల రాజేందర్ గారు. ఆ రోజు పేపర్లు ఇచ్చారు, ఈటెల రాజేందర్ సారు అదేంటి చక్రాలు కట్టుకొని పోతుండ్రా, ఇన్ని మీటింగ్లు పెట్టుకుంటూ పోతున్నారు. అంటే ఇంతమందితోటి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ తెలంగాణ పొద్దులు లేస్తే యూనివర్సిటీలో కొట్లాటలు అయితే పోయేది యూనివర్సిటీ పిల్లలకి ఏమవుతుందని. ఇక్కడ ఎల్బీ నగర్ చౌరస్తాల్లో ఎవరన్నా ఏదైనా ఆత్మహత్యలు చేసుకుంటామంటే వాళ్ళ దగ్గర పోయి ఓదార్చారు. మంత్రి అయినాక కూడా చాలాసార్లు మల్కాజ్గిరి ఇవన్నీ కూడా తిరిగారు. మంత్రి అంటే ఒక కమలాపూర్కు హుజరాబాద్కు కాదు కదా, తెలంగాణ రాష్ట్రం మొత్తానికి మంత్రిగా ఉన్నప్పుడు ఈ మల్కాజ్గిరితో ఏం సంబంధం అని అంటే మా అందరికీ అంటే పెద్దవాళ్ళు అంటే చిన్నపిల్లలు అంటేనే వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు అనుకుంటాం. ఒక హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడితే వాళ్ళకి తెలిసి మాట్లాడుతున్నారు తెలియక మాట్లాడుతున్నారు కూడా అర్థం కాదు. మళ్ళీ మా ఇల్లు ఉన్నది కూడా షమీర్పేట అంటే మల్కాజ్గిరి కిందకే వస్తుంది కదా. ఇవాళ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎక్కడి వాళ్ళు మాకు కూడా అర్థం కావాలి. ఎందుకంటే వాళ్ళు ఇవాళ ఇక్కడి వాళ్ళ లేకపోతే వేరే దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకేం సంబంధం ఉంది మరి వాళ్ళు ఇంకా మరి నిన్ననే పార్టీ జెండా మార్చుకొని వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు మళ్ళీ ఒకరు జడ్పీ చైర్మన్ ఉన్నటువంటి ఆమెను తీసుకొచ్చి ఒక ఎంపీకి నిలబడిచ్చే అంత అర్హత లేదని నేను అనుకుంటున్నా. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు ఈటెల రాజేందర్ గారు ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకంటే విజన్ ఉంటే అధికారం ఉన్నా అధికారంలో లేకున్నా కూడా పనిచేయగలుగుతారు. మేము హుజరాబాద్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2004లో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు కూడా చెక్ డ్యామ్లు కట్టించారు ఈటెల రాజేందర్ గారు అక్కడ. అప్పుడే గ్యాస్ ఒకటి పెద్దది గ్యాస్ కనెక్షన్ అంటే గ్యాస్ సిలిండర్లు ఫిల్ చేసేది కూడా అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇచ్చిర్రు కిరణ్ కుమార్ రెడ్డి గారు. అంటే విజన్ ఉంటే పనులు తెచ్చుకోవాలనుకుంటే ప్రజల కోసం పనులు చేయాలనుకుంటే ఏ రకంగానైనా చేయొచ్చు. వేరే గవర్నమెంట్ ఉన్నా మనం గవర్నమెంట్లో లేకపోయినా కూడా చేయొచ్చు అనేది ఇది ఒక నిరూపిస్తున్నాం మేము. అదేవిధంగా ఇవాళ ఢిల్లీలో ఉన్నది మోడీ గారు. ఇవాళ ఏమంటున్నారు అంటే మేము మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాం మిలిటరీ వాళ్ళ దాంట్లోకి. వాళ్ళకి వెళ్తే ఏమన్నారంటే అసలు మీరు వచ్చినా రాకపోయినా
మేము మోడీ గారికి వేస్తాం, మాకు ఈటల రాజేందర్ గారు ఎవరో మాకు తెలుసు తెలియకపోయినా కూడా మోడీ గారికి వేస్తాం అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మిలిటరీ వాళ్ళకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలంటే డబ్బులు లేవని చెప్పినారు. వాళ్ళు రోజుకు ఎంతో మంది చనిపోతున్నా కూడా కాశ్మీర్ లాంటి ప్రదేశాలల్లో, శ్రీనగర్ లాంటి ప్రదేశాలల్లో వాళ్ళు చనిపోతున్నాం, మేము మాకు బుల్లెట్ ప్రూఫ్స్ ఇవ్వండి అని అంటే డబ్బులు లేవని చెప్పినారు. అదే మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,00,000 బుల్లెట్ ప్రూఫ్స్ జాకెట్లు గురించినారు. అదే గొప్పతనం మోడీ గారిది. ఇవాళ ఒక్కరు కూడా బుల్లెట్స్ తగిలి హాస్పిటళ్ళకి వస్తలేరు. అంతకుముందు ఏ డాక్టర్ చూసినా కూడా డాక్టర్లను అడిగితే కూడా అదే చెప్తున్నారు. ఇవాళ రోజుకు 10 మంది 20 మంది అట్లా బుల్లెట్స్ గాయాలతో వచ్చి చావు బతుకులలో ఉంటుండేది. ఇవాళ అలాంటివి జరగట్లేదు. ఇవాళ కాశ్మీర్ కూడా శ్రీనగర్కైనా మనం ఇవాళ వెళ్ళాలంటే ఒక టూరిజం లాగా వెళ్తున్నాం అంటే అది మోడీ గారు చేసినటువంటి గొప్పతనమే. కాబట్టి మోడీ గారు ఎన్ని రోజులు శ్రమ చేస్తే ఇవాళ ఆ స్టేజ్కి తీసుకొచ్చింది. కాశ్మీర్ కావచ్చు, శ్రీనగర్ కూడా. మన దగ్గర కూడా ఈ రింగ్ రోడ్లు ఇవన్నీ కూడా మోడీ గారు ఇచ్చిన డబ్బులతోటే డెవలప్ చేసుకున్నాం. రైల్వే స్టేషన్లు కూడా అంతకుముందు ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైల్వే స్టేషన్లు ఒక్కటన్నా మంచిగా ఉంటుండేదా? అసలు అక్కడికి పోతే కంపు ముక్కు మూసుకొని కూర్చున్నాం. ఇవాళ అసలు రైల్వే స్టేషన్లకి వెళ్తే మనం ఎయిర్పోర్ట్కి పోయేటట్టు ఉంటున్నాయి. ఇవాళ అంటే మామూలు ప్రజానీకం కోసం కూడా ఆలోచిస్తున్నటువంటి వ్యక్తి అంటే మోడీ గారే. ఇవాళ ఈబీఎస్ స్కీమ్ తెచ్చిందంటే 10% రిజర్వేషన్ తెచ్చిందంటే మోడీ గారి గొప్పతనమే. ఎందుకంటే ఎవరి గురించి వారికి ఏది ఆలోచన అయినా, ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కూడా 33% తీసుకొచ్చింది. మేమైతే అప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు మా మిత్రులు ఎప్పుడు చూసినా కూడా 33%, 50% మహిళలకు కావాలి. ఆకాశంలో సగం అంటారు కాబట్టి, భూలోకంలో సగం అంటారు కాబట్టి ఎందుకు ఇయ్యారు అన్నీ కొట్లాడేది. అయినా కూడా అవి కాకపోయేది, ఆ బిల్ పాస్ కాకపోయేది. ఇవాళ మోడీ గారికి ఏంటంటే ప్రజలు ఏ రకంగా ఏ స్కీములు పెడితే సంతోషంగా ఉంటారు, వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనే దిశగా ఆలోచించేటువంటి వ్యక్తి మోడీ గారు. కాబట్టి ఇవాళ 33% రిజర్వేషన్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఉపయోగకరమైనటువంటివి. వాళ్ళు ఏవి అంటే వాళ్ళకేమి నష్టం జరుగుతుంది అని తెలిసినా కూడా ప్రజలకు మంచి జరుగుతుందంటే ఆ బిల్ పాస్ చేసేటువంటి వ్యక్తి మోడీ గారు అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం రేపు మే 13వ తారీఖు ఎలక్షన్స్ మోడీ గారు నిలబెట్టినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. కాబట్టి మనం మోడీ గారు ఇప్పటికి హైదరాబాద్కు 4 సార్లు వచ్చింది అంటే మన మీద అభిమానం, మన మీద నమ్మకం తోటి వచ్చింది. కాబట్టి మనం ఆ అభిమానాన్ని, ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఉండాలంటే మనం ఇక్కడ తెలంగాణలో 17 సీట్లలో కనీసం 12 సీట్లన్నా గెలిపించి అందులో మల్కాజ్గిరి సీటు ఫస్ట్ మల్కాజ్గిరి సీటు నెంబర్ 1గా మంచి మెజార్టీ ఇచ్చి మోడీ గారికి బహుమతిగా ఇస్తే మనం మీద ఎంతైతే నమ్మకంతో ఉన్నారో ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా తెలంగాణ ప్రజలు చాలా మంచి వాళ్ళని అనిపించుకుందామని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. కాబట్టి దయచేసి 13వ తారీఖు నాడు అందరూ కూడా ఓటేయాలని చెప్తున్నాను. నేను అదొక్కటే కోరుకుంటున్నాను. మనం అందరం తెలిసిన వాళ్ళగా ఓటింగ్ శాతం చేయట్లేదు. అదే ఊర్లలోకి వెళ్తే వాళ్ళకి ఏం తెలియదు, కానీ వ్యక్తి గురించి మాత్రం తెలుసుకుంటారు, ఎవరు మంచోళ్ళు ఎవరు మంచోళ్ళు కాదనేది. కానీ ఇక్కడ మన అందరికి తెలిసినాక మనం ఒక్కరం వేయకపోతే ఏం కాదులే అనుకొని ఓటు వేయట్లే. కాబట్టి 40%, 45% అయితే చాలా ఎక్కువ. కాబట్టి దయచేసి ఎండలు ఎక్కువ ఉన్నాయి. ప్రొద్దున్నే 6 o'clock 6:30 స్టార్ట్ అవుతుంది. 7 o'clock అట్లా వెళ్ళి ప్రతి ఒక్కరు మీకు తెలిసిన వాళ్ళు ఓటు వేయకపోతే కూడా కొంచెం ఫోన్లు చేసి మీ ఒక్క ఓటు కూడా ఇంపార్టెంటే అని చెప్పి ఓటు వేయిస్తారని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరి ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. మంచి మెజార్టీ కూడా ఇప్పిస్తారని, మీ ఆశీర్వాదం మాకుంటుందని ఇస్తారని మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీరు అనుకుంటుండ్రేమో ఇప్పటిదాకా చెప్పారు అన్నారు కదా,
మేము మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సా లేకపోతే సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సా లేకపోతే భువనగిరి కాన్స్టిట్యున్సా చూడం. ఒక మనిషి ఆపదలో వచ్చినప్పుడు, ఒక మనిషి ఒక పని మా దగ్గరకు వస్తే అవుతుంది అనుకొని వచ్చినప్పుడు మా సాయ శక్తుల చేసేందుకే ఉంటాం. కాబట్టి మేము రాత్రి 12 గంటలకు వచ్చినా మీరు ఇప్పుడు ఇంత రాత్రి ఎందుకు వచ్చినామని అయితే ఇప్పటి వరకు మాది 24 సంవత్సరాల రాజకీయ చరిత్రల ఇంత రాత్రి ఎందుకు వచ్చిరని అనం. వాళ్ళకి భోజనం పెట్టి భోజనం తిన్నాక మీరు ఇంటికి చేరుకున్నాక మాకు ఒకసారి ఫోన్ చేయండి అని అడుగుతాం. వాళ్ళు చేయకపోతే మేము చేస్తాం. చేరుకున్నారా ఇంటికి మంచిగా జాగ్రత్తగా చేరుకోండి అని ఫస్ట్ పోయేటప్పుడు చెప్తాం. వెళ్ళినాక ఒక 1 అవర్ 1.5 అవర్ అయినాక మళ్ళీ సార్ ఫోన్ చేస్తారు, ఎక్కడి వరకు పోయినాయో మీరు అని అడుగుతాం. అంటే మాకు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం అంటే ఒకసారి కలిస్తే మా ఇంట్లో వ్యక్తి అనుకుంటాం మేము. కానీ వీళ్ళు ఓట్ల కోసం వచ్చిన వాళ్ళు, వీళ్ళ పని కోసం వచ్చిన వాళ్ళు అనేది ఉద్దేశం మాకు ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా చెప్పింది ఇంటికి వచ్చినప్పుడు భోజనం పెట్టుడంటే ఇక అది మాకు ఫస్ట్ నుంచి అది అలవాటు. రాగానే భోజనం అయితే పెడతాం ఎవరికైనా కూడా. పని మాత్రం రాత్రి 12 గంటలకు వచ్చినా ఫోన్ చేస్తాం. 1ంటికి వచ్చినా కూడా సార్ ఫోన్ చేస్తారు, వచ్చుతారు, వస్తారు, ఏం పని అంటారు. అప్పుడు ఒకవేళ వాళ్ళకి ఫోన్ ఏదైనా హాస్పిటల్ పని అయితే అప్పుడే డాక్టర్లకు ఫోన్ చెప్తారు, చేస్తారు. ఏదైనా ఆఫీసర్లకు చేసేది ఉంటే మాత్రం ప్రొద్దున చేస్తారు, ఇప్పుడు వాళ్ళు లేవరు కదా అని చెప్తారు. మళ్ళీ మీరు మర్చిపోతారా కానీ సార్ ఫోన్ చేసినాయా మీరు ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి కలవడానికి కూడా చెప్తారు సార్. కాబట్టి నాకు తెలుసు. కాబట్టి మనకు ఇక్కడ ఈటెల రాజేందర్ గారిని గెలిపించుకుంటే సెంట్రల్లో మోడీ గారు ఉంటారు. కాబట్టి డెవలప్మెంట్కు డబ్బులు రావడానికి కూడా అక్కడి నుంచి ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్సే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఫండ్స్ లేవని మీ అందరికి కూడా తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చే బాధ్యత కూడా ఈటెల రాజేందర్ గారికి ఉంటుంది. ఇక్కడ మల్కాజ్గిరిని మంచి డెవలప్మెంట్ చేసుకుందాం. హాస్పిటల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మంచి డెవలప్మెంట్ చేస్తారు. కాబట్టి మీ అందరూ ఇలాంటి వ్యక్తికి విజన్ ఉన్నది కాబట్టి మన మోడీ గారు ఈటెల రాజేందర్ గారిని ఇక్కడ నిలబెట్టింది. కాబట్టి మీ అందరూ కూడా ఆ మోడీ గారిని తీసేయకుండా మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. ఇంకా మీ ప్రసంగం వినాలనిపిస్తూ ఉంది, తప్పుతుంది. అయితే నిన్న ఇది పంచాంగం కదండి, నిన్న చూసిన మెసేజ్ వచ్చింది. ఇందులో రాశి ఫలాల్లో ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలి. ఆదాయం తక్కువ ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఆదుకోవాలంటే ఉచిత పథకాలు ఏ రీతిన పెరిగిపోతున్నాయో అనే దానికి నిదర్శనం. అమ్మ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం ఎవరు కూడా ఉచిత పథకాలు కోరుకున్నటువంటి వాళ్ళం కాదు. మా అందరి వాణిగా రేపు పార్లమెంట్లో రాజేంద్ర గారి వాణి వినిపించే దానికి ఇది వేదిక కావాలని వేడుకుంటున్నా. ఈ ఉచిత పథకాలతోటి మన రూపాయలు తగ్గిపోతుంది, దేశ భవిష్యత్తు పడిపోతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని అయితే నా గురించి ఒక చిన్న పరిచయమే. జాగృతి అభ్యుదయ సంఘం స్వచ్ఛంద సంస్థగా పర్యావరణ పరిరక్షణ ఒక నినాదం కాకూడదు, జీవన విధానం కావాలి అనేటువంటి ఆలోచనతో 2008 నుంచి చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలని గుర్తించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2016లో రాష్ట్ర స్థాయి అత్యుత్తమ అవార్డు పొందినటువంటి సంస్థ జాగృతి పరిచయం చేసుకుంటున్నాను. ఈ విషయం చాలా మందికి తెలియదు, చెప్పుకోవడానికి అవార్డుల కోసము పనిచేయట్లేదు. నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకు ఒక మంచి సమాజాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇవన్నీ చేస్తున్నాము. ఆ మంచి సమాజం మోడీ గారి ప్రభుత్వం, రాజేంద్ర గారి ప్రభుత్వం ద్వారా ఏర్పడుతుంది అనేటువంటి సదాశయంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా గుద్దెటి నరసింహులు గారిని వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. రేపు పొద్దున రాజీవ్ గాంధీ పార్క్లో ఈటెల రాజేందర్ గారితో బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 6:30 రాజీవ్ గాంధీ పార్క్. అందరూ మన సభ్యులందరూ కూడా వచ్చి కొంతమంది వెళ్ళినట్టున్నారు. దగ్గరకు వచ్చి మేడం గారికి, లచ్చిరెడ్డి అన్నగారికి, గౌరవ మాధవ్ గారికి సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అందరూ రండి. అక్కడక్కడ ఉన్నవాళ్ళు పేరున పెంచే అవసరం లేకుండా తల్లక్ష్మి గారు, కవిత గారు, మల్లికార్జున గారు, మంగభద్ర గారు, కేశవ్ గారు ఇక్కడికి రండి కూడా.
మన గౌరవ కార్పొరేటర్ గారు లక్ష్మీ గారిని సత్కరించవలసిన మన అందరూ వెడల్పుగా గురువు ఫోటో దిగుతాం. అన్న